హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ, సామాజిక, ఆర్థిక విశ్లేషకులు సిఏ నాగార్జున రెడ్డి గారు. నమస్తే గురుగారు. నమస్తే. మోడీ గారు వచ్చారు, వెళ్ళిపోయారు. ఎస్ సార్. కానీ నువ్వు మటుకు నన్ను వదిలిపెట్టవు. కానీ మోడీ గారు వచ్చే ముందు ఢిల్లీలో సంభవించినటువంటి ఒక అద్భుతం గురించి మాట్లాడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఏందా అద్భుతం అంటే, సెంట్రల్ ఎలక్షన్ చీఫ్ కమిషనర్ రాజీవ్ కుమార్ గారు ప్రెస్ మీట్ పెట్టి ఈవీఎంలు అనేవి చాలా గొప్పవి, ఈవీఎంల సిస్టమ్ అనేది చాలా మంచిది, ఈవీఎంని ట్యాంపరింగ్ చేయటం ఎవరి వల్ల కాదు, ట్యాంపరింగ్ చేస్తే అయ్యేటువంటి పరిస్థితి దానికి ఉండదు, ఆ సిస్టమ్ చాలా గొప్పదని చెప్పుకుంటూ, సరే ఇంకా ఇప్పటి వరకు ఎక్కడెక్కడైతే జనాలు రోడ్ల మీదకి వచ్చి గొడవలు చేశారో ఎక్కడ వేటికి క్లారిటీ ఇవ్వకుండా ఒకేసారి అన్నిటికీ క్లారిటీ ఇచ్చేసినట్టుగా ఇచ్చేసి ఢిల్లీ ఎలక్షన్ షెడ్యూల్ని ప్రకటన చేసి ఆ తర్వాత ఎలక్షన్లు అయిపోయిన తర్వాత నేను హిమాలయాలకు పోతాననేటువంటి కామెంట్ కూడా చేశారు. ఏంది గురుగారు అసలు దాని పరిస్థితి ఏంది? ఒకే ఒక పదంలాగా చెప్పాలంటే అంతా మిథ్య, అంతకంటే ఇంకేమీ లేదు. దీని గురించి మనము 7-8 వీడియోలు చేసాం. ఎస్ సార్. ప్రజలకు బాగానే క్లారిటీ ఉంది. సరే, ఆయన ఏదో రిటైర్ అయిపోతున్నాడు కాబట్టి ఆయన ఏదో ప్రెస్ మీట్ అది పెట్టాడు. ఇంచుమించుగా గంట దాకా మాట్లాడాడు. అందులో 30-35 నిమిషాలు ఈ ఈవీఎంల మీద ఉన్న డౌట్స్ని క్లారిఫై చేయడానికి చెప్పాడు ఆయన. ఆ చెప్పడం అనేది ఎలా ఉందంటే, ఏదో దొంగలు పడ్డ దాన్ని సమర్థించుకోవడం అంటారా, క్లారిఫికేషన్ ఇవ్వడం అంటారా? దొంగలు పడ్డ 6 నెలలు కుక్కలు మురిగినట్టుగా సమర్థించుకోవడం తప్ప ఇంకేమీ కాదు. ఓకే. మహారాష్ట్రలో అయితే మన జరిగిన ఎలక్షన్స్లో కొన్ని విలేజెస్ బాయ్కాట్ చేశారు. వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేయడం మొదలుపెట్టారు. ఎస్ సార్. ఒడిశాలో, ఆంధ్రప్రదేశ్లో, వేరే చోట్ల ఏం జరిగిందో మనకు తెలుసు. ఫస్ట్ థింగ్ ఏంటంటే, అంత లాంగ్గా అంటే ఇది ఇంచుమించుగా 8 దఫాలుగా పెట్టాల్సిన అవసరం లేదు. ఓకే. అది పెట్టడంలో ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే, ప్రధానమైనటువంటి నాయకులు ఎస్పెషల్లీ అమిత్ షా గారు, మోడీ గారు దేశం అంతా తిరగాలి కాబట్టి అలా పెట్టుకున్నారు. ఓకే. మరి కౌంటింగ్ చేయడానికి అంత టైం ఎందుకు పడుతుందంటే, ట్రాన్స్పోర్టేషన్ అనేది 3-4 రోజుల్లో చేసేయచ్చు. దానికి కూడాను అంత టైం తీసుకోవాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ప్రజలు గుర్తుపెట్టుకోవాలి. కేవలం వాళ్ళ ప్రచారానికి ఎక్కువ టైం తీసుకోవడానికి కోసం అన్నటువంటి ఉద్దేశంతో 8 దశలుగా పెట్టారు. పెట్టాల్సిన అవసరమే లేదు. అదే ఫస్ట్ పెద్ద బూతు. ఓకే. రెండవది, ఈ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ల గురించి ప్రజలకు కూడా తెలియాలి కాబట్టి, ఈ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ అనేటువంటిది నాకు తెలిసి ఇప్పుడు ప్రపంచంలో ఎక్కువగా వాడుతున్నటువంటిది ఇండియాలోనే. మిగిలిన ఏ దేశాల్లో వాడలేదు, అమెరికాలో కూడా వాడలేదు. కొన్ని దేశాల్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ వాడి దెబ్బతిని ప్రభుత్వాలు కూలిపోయి గొడవలు జరిగి విత్డ్రా చేసుకొని మళ్ళీ బ్యాలెట్ ఓటింగ్కి వెళ్ళారు. ఇది రెండో పాయింట్. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లు అనేది ఇండియాలో భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ వాళ్ళు, హైదరాబాద్లో ఉండేటువంటి ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు తయారు చేస్తారు. ఈ రెండు కూడాను సెంట్రల్ గవర్నమెంట్ సంస్థలే. ఇది 1982వ సంవత్సరంలో ఫస్ట్ కేరళలో ఒక బైపోల్లో పెట్టారు. ఇది దాని బిగినింగ్. ఓకే. తర్వాత టిఎన్ శేషన్ గారు ఆధ్వర్యంలోనే ఎలక్షన్స్ అనేవి జరుగుతూ వచ్చాయి. హీఈస్ అన్ ఎక్సలెంట్ పర్సన్. ఈ రోజు వరకు కూడాను ఆయన తర్వాత అంత సమర్థవంతంగా ఉన్నటువంటి వ్యక్తి ఎలక్షన్ కమిషన్కి ఎవరు కూడాను చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా ఉండలేదు. ఓకే. ఇంచుమించుగా ఇప్పుడు 3 ఉన్నారు. ఒకప్పుడు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అంటే ఒక్కడే ఉండేవాడు. ఆయన డైరెక్షన్లో మిగిలిన వాళ్ళు చేసేవాళ్ళు. తర్వాత ఏం చేశారంటే 3 తీసుకొచ్చారు. ఇది ఒక పాయింట్. ఆ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ని వాళ్ళని సెలెక్ట్ చేసేటప్పుడు ప్రధానమంత్రి ఉండాలి, అపోజిషన్ పార్టీ వ్యక్తి ఉండాలి, లీడర్, ఫ్లోర్ లీడర్ ఉంటాడు, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కూడా ఉండేవాడు. ఓకే. చీఫ్ జస్టిస్ని తీసేసి చట్టాన్ని మార్చి చీఫ్ జస్టిస్ లేకుండా ప్రధానమంత్రి మోడీ గారు ఆయనకు బాగా ఇష్టమైనటువంటి ఇంకెవరినన్నా మినిస్టర్ని పెట్టుకోవచ్చు అని చెప్పి మార్చారు. అప్పుడు ఏమైంది, అమిత్ షా గారిని పెట్టుకుంటారు. మరి రాహుల్ గాంధీ ఎన్నికో ఉంటారు. డెమోక్రాటిక్ సెటప్ అంటారు కాబట్టి ఎవరు మెజారిటీ ఓటు వేస్తే వాళ్ళకే గెలుస్తుంది. ఇంకా అలాంటి వాడు ఉపయోగం ఏముంది అంటే, సెలక్షన్ ఆఫ్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ని సెలెక్ట్ చేయడం అనేటువంటిదే పెద్ద బూతు. అందులోనే తప్పు ఉంది.
ఈ పాయింట్ ప్రజలు గుర్తుపెట్టుకోవాలి. ఉమ్, ఒక్కొక్క మిషన్ ఇంచుమించుగా 17,000 దగ్గర నుంచి 20,000 వరకు అవుతుంది. ఉమ్, ఇలాంటి 60 లక్షల మిషన్లకు మేము ఆర్డర్ ఇచ్చాము అని చెప్పి ఎలక్షన్ కమిషన్ వాళ్ళు చెప్తారు. ఉమ్, 40 లక్షల మిషన్లు వాడాము అంటారు దేశవ్యాప్తంగా. ఉమ్, 20 లక్షల మిషన్లు ఏమైపోయినాయండి దీనికి లెక్క చెప్పండి అంటే వాడు నువ్వే ఓటర్ మమ్మల్ని అడగడానికి అంటారు. అసలు ఏమి క్వశ్చన్ చేయడానికి వీల్లేదంటారు. ఉమ్, అన్నిటికంటే విచిత్రం ఏంటంటే ఉమ్, మేము బ్రహ్మాండంగా అరేంజ్మెంట్స్ అన్ని చేశాము, ఉమ్, మరి వీడియో రికార్డింగ్ కూడా పెట్టాము, ఉమ్, సీసీ కెమెరాలు పెట్టాము అని చెప్పి అన్నటువంటి వాళ్ళు ఉమ్, ఆ సీసీ కెమెరాకి సంబంధించిన ఫుటేజ్ ఇవ్వరట. ఉమ్, ఆహా, ఉమ్, మరి అట్లాంటప్పుడు అసలు నువ్వు సీసీ కెమెరాలు ఎందుకు పెట్టావు? ఉమ్, ఎవరు వస్తున్నారు, ఎవరు పోతున్నారు, వీళ్ళు ప్రాసెస్ ప్రకారం పోతున్నారా, ఉమ్, ఏజెంట్స్ రికగ్నైజ్ చేశారా, ఉమ్, క్యూలో నిలబడ్డాడా, ఉమ్, ఎప్పుడు వచ్చాడు, ఉమ్, ఏజెంట్స్ రికగ్నైజ్ చేశారా, ఉమ్, సొంతకం పెట్టాడా, ఉమ్, ఇవన్నీ కూడా క్లియర్గా ప్రతి వ్యక్తికి సంబంధించింది కనపడుతుంది నీకు ఆ ఉమ్, ఫుటేజ్లో. ఉమ్, ఆ ఫుటేజ్ నేను ఇవ్వాల్సిన అవసరం లేదు అంటే ఎట్లా? ఉమ్, వాడు ఎవడికి ఓటేస్తున్నాడు అన్నటువంటిది నువ్వు చూపించాల్సిన పనిలే, కానీ మిగిలింది మొత్తం చూపించవచ్చుగా. చూపించాలి కదా. అది చూపించనంటారు వీళ్ళు. ఉమ్, ఇదొక పాయింట్. ఉమ్, బాబు నువ్వు ప్రోగ్రామ్ ఏంటో చూపించరా బాబు, నువ్వు రాసిన ప్రోగ్రామ్ ఏంటో చూపించు అంటే ఉమ్, చూపించాల్సిన అవసరం మాకు లేదు. ఉమ్, వీవీప్యాట్లు లెక్క పెట్టరా అంటే నువ్వు డబ్బులు కట్టు మేము లెక్క పెడతాము. ఉమ్, కాన్స్టిట్యున్సీకి డబ్బులు కట్టారు. ఉమ్, మన ఆయన బాలినేని గారు 12 చోట్ల వీవీప్యాట్లని మిషన్లని లెక్క పెట్టమని 5 లక్షల చిల్లర డబ్బులు కడితే ఎస్ సార్. నువ్వు లెక్క పెట్టమంటారు. ఉమ్, ఓన్లీ మాక్ పోలింగ్ చేస్తామంటారు. సుప్రీంకోర్టు వాళ్ళేమో 5% అన్నా లెక్క పెట్టండి అని సుప్రీంకోర్టు వాళ్ళు డైరెక్షన్స్ ఇచ్చారు, ఉమ్, దాన్ని పాటించరు. ఉమ్, చంద్రబాబు నాయుడు గారే ఇంతకుముందు ఒకసారి వీవీప్యాట్లను లెక్క పెట్టాల్సిందేను, ఈవీఎం మిషన్ల మీద మాకు నమ్మకం లేదు అని చెప్పాడు. ఉమ్, మరి ఇప్పుడు అదే చంద్రబాబు నాయుడు మరి ఈవీఎం మిషన్ల ద్వారా గెలిచాడని చెప్పి ప్రజలు అనుకుంటున్నారుగా. ఎస్ సార్. మరి దాని గురించి ఎందుకు మాట్లాడవు? అవును. వీవీప్యాట్లని లెక్క పెట్టమని సుప్రీంకోర్టు వాళ్ళు చెప్తే మీరు ఎందుకు లెక్క పెట్టడం లేదు? ఉమ్, ఇది ప్రజల విజ్ఞతకు వదిలేద్దాం. ఉమ్, నేను సోర్స్ కోడ్ ప్రోగ్రామ్ ఏంటో చూపించు, డిస్ప్లే చేయని అడుగుతున్నాను, ఉమ్, నువ్వు ఎవడరా అడగడానికి అంటున్నారు. ఉమ్, ఇది ప్రజల విజ్ఞతకు వదిలేద్దాం. ఎస్ సార్. సర్క్యూట్ కనెక్టివిటీ ఎట్లా ఉందో చూపించి నాకు, ఫ్లో చార్ట్ ఏంటి, డయాగ్రామ్ ఏంటో చూపించు అని నేను అడుగుతున్నాను. ఉమ్, నువ్వెవడరా నన్ను అడగడానికి మేము చూపించమంటారు. ఉమ్, నువ్వు ఏదైనా అడుగాక ఉమ్, నువ్వెవడరా అడగడానికి మేము చూపించము, మేము చేయము ఉమ్, అంటే ఎట్ట కుదురుతుంది నీకు? ఎస్ సార్. నేను ఎవడికి ఓటేసానో నాకు తెలియదా? అంతేగా. మీకు చూపించడానికి ప్రాబ్లం ఏంటి? ఉమ్, నువ్వు ఏ టైప్ ఆఫ్ చిప్ వాడావో చూపించు అని అడుగుతున్నాను. ఉమ్, నువ్వు లాజిక్ చిప్ వాడావా, ఉమ్, అప్లికేషన్ స్పెసిఫిక్ ఇంటిగ్రేటెడ్ చిప్ వాడావా, ఉమ్, ఫ్లాష్ చిప్ వాడావా, ఉమ్, సిస్టమ్ ఆన్ చిప్ వాడావా, ఉమ్, ఏ టైప్ ఆఫ్ నువ్వు చిప్స్ వాడావు? ఇన్ని రకాల చిప్స్ ఉన్నాయి కదా ప్రపంచంలో, ఎస్ సార్. నువ్వు ఏది వాడావో చెప్పమని అడుగుతున్నా నేను. ఉమ్, ఒక్కొక్క చిప్కి ఒక్కొక్క రకమైన స్పెసిఫికేషన్ ఉంటుందబ్బా. సార్. ఇప్పుడు లాజిక్ చిప్ కనుక వాడేస్తే నువ్వు రాసిన లాజిక్ ప్రకారం అది పనిచేస్తుంది. ఉమ్, ఇంకా అది తప్ప అది వేరే రకంగా ఏ రకంగానూ పనిచేయదు. అంతే కదా. సిస్టమ్ ఆన్ చిప్ అనేటువంటిది బోత్ హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ కాంబినేషన్ ఉంటుంది. ఉమ్, ఫ్లాష్ చిప్ అయితే ఏమవుతుందంటే నువ్వు రాసినటువంటి దాన్ని చెరిపేసి మళ్ళీ రాయొచ్చు, ఓకే. దాన్ని ఫ్లాష్ చిప్ అంటారు. సార్. వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఆ చిప్ అనేటువంటిది రీడ్ ఓన్లీ మెమరీ చిప్ అంటున్నారు. ఉమ్, రీడ్ ఓన్లీ మెమరీ చిప్ అనేసి అంటే దాని మీద ఏముందో నువ్వు చదవగలవు కానీ దాన్ని నువ్వు మార్చలేవు. అది రీడ్ ఓన్లీ చిప్ అంటే. దాని పేరే రీడ్ ఓన్లీ చిప్. అది ఎస్ సార్. నువ్వు ఒకసారి ప్రోగ్రామ్ కనుక రాసావంటే అది ఆ ప్రోగ్రామ్ కోసం పనిచేస్తుంది, ఉమ్, అది దానికి మాత్రమే పనిచేస్తుంది, ఇంక వేరే దానికి దేనికి పనిచేయదు. ఉమ్, అదేవిధంగా అప్లికేషన్ స్పెసిఫిక్ ఇంటిగ్రేటెడ్ చిప్స్ అయితే ఉమ్, నువ్వు ఒక పర్టికులర్ అప్లికేషన్ కోసం అని చెప్పి రాసుకుంటావు. మనకు వస్తుంది కదా అవును. అప్లికేషన్స్ అని చెప్పి వస్తుంటే చూడండి, అవును. అప్లికేషన్ చూడండి, మా అప్లికేషన్ చూడండి. అప్లికేషన్ పేపర్ అప్లికేషన్ కాదు బాబు, ప్రోగ్రామ్ అప్లికేషన్. ఎస్ సార్. ఎస్పెషల్లీ గేమ్స్లో వీటన్నిటిలో కూడా అప్లికేషన్స్ అంటారు. ఉమ్, ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా కనీసం కొన్ని బిలియన్స్ ఆఫ్ అప్లికేషన్స్ ఉన్నాయి. ఓకే. ఆ అప్లికేషన్ స్పెసిఫిక్ ఇంటిగ్రేటెడ్ చిప్ అది. ఉమ్, ఆ అప్లికేషన్ మాత్రమే వెనకొస్తుంది. ఆ పర్టికులర్ గేమ్కో, ఉమ్, పిల్లలు ఆడుకునే గేమ్ కావచ్చు, ఉమ్, పేకాట కావచ్చు, ఇంకో దానికి కావచ్చు. ఉమ్, ఆ చిప్పు వాడావా చెప్పు. ఉమ్, రీడ్ ఓన్లీ మెమరీ మీద నువ్వు ఒక్కసారి కనుక ప్రోగ్రామ్ రాస్తే నువ్వు దాన్ని చెరిపేయలేవు, ఉమ్, అంతే. ఎస్ సార్. కానీ ఇప్పుడు ఉన్నటువంటి టెక్నాలజీ ప్రకారము ఫ్లాష్ చిప్స్ కనుక వాడితే ఉమ్, నువ్వు ఒకసారి రాసిన ప్రోగ్రామ్ని చెరిపేసి మళ్ళీ రాయొచ్చు. ఓకే. ఎలక్ట్రానికల్లీ ఎరేజబుల్ రీప్రోగ్రామబుల్ చిప్స్ అంటారు వాటిని. అవి ఇప్పుడు లేటెస్ట్గా మార్కెట్లో నడుస్తున్నాయి. ఓకే. ఎందుకని వచ్చినాయంటే అవి
రీడ్ ఓన్లీ చిప్ మీద నువ్వు రాసిన తర్వాత ఏం చేయాలంటే ఆ పర్టికులర్ గేమ్ కొన్నాళ్ళు చూస్తారు పిల్లలు, దాని తర్వాత మార్కెట్లో నుంచి వ్యానిష్ అయిపోతుంది, చిప్స్ వేస్ట్ అయిపోతాయిగా. అవును. నీ కాస్ట్ తగ్గించుకోవడం కోసం, ఖర్చు తగ్గించుకోవడం కోసం, మళ్ళీ రీయూజ్ చేసుకోవడం కోసం అని చెప్పి ఈ ఫ్లాష్ చిప్స్ వచ్చినాయి. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఏ మిషన్లో వాడినా కానీ ఫ్లాష్ చిప్సే వాడుతున్నారు. రీడ్ ఓన్లీ మెమరీ కాన్సెప్ట్ అనేది లేదు ఇప్పుడు. సార్ ఎవ్రీథింగ్ ఈజ్ రీరైటబుల్, ఇట్ ఈస్ పాసిబుల్. ఇది ప్రజలు గుర్తుపెట్టుకోవాలి. ఓకే. ఇప్పుడు మన కాగితం మీద ఒకటి కనుక రాస్తే నువ్వు దాన్ని ఏం చేయలేవు, అంతేగా. అలాంటిది అనమాట రీడ్ ఓన్లీ మెమరీ అంటే. ఓకే. వీళ్ళు ఈ మిషన్ లో వీళ్ళు రీడ్ ఓన్లీ మెమరీ వాడారా, అప్లికేషన్ స్పెసిఫిక్ చిప్ వాడారా, ఫ్లాష్ చిప్ వాడారా? నువ్వు చెప్పు. ఫ్లాష్ చిప్ కనుక వాడుంటే రాసిన ప్రోగ్రామ్ ఎరేజ్ చేసి మళ్ళీ నువ్వు ప్రోగ్రామ్ రాయొచ్చు. ఓకే. ఇట్ ఈస్ పాసిబుల్. అది జరిగిందేమో మనకు తెలియదుగా. నేను అడుగుతుంది ఏంటంటే నువ్వు ఏ టైప్ ఆఫ్ చిప్ వాడావు, ఎన్ని చిప్స్ కొన్నావు, ప్రతి చిప్ కూడా దాని సీరియల్ నెంబర్ ఉంటుందిగా, అది చెప్పు అని అడుగుతున్నా. అసలు ఎన్ని ఈవీఎంలు వాడారు, దాంట్లో మిగిలిన ఈవీఎంలు ఏమైపోయినాయనే దానికి కూడా ఎటువంటి క్లారిఫికేషన్ ఇవ్వకుండా ఈవీఎంల సిస్టమ్ అనేది చాలా మంచిది, చాలా గొప్పది, దీన్ని ఎవరు హ్యాక్ చేయడానికి వీల్లేదు, దీన్ని ఎవరు ఏం చేయలేరు అనేటువంటి కామెంట్లు చేసి వాళ్ళ మీద ఉన్నటువంటిది దులిపేసుకున్నట్టు అది. అంతేగా మరి. ఈవీఎంలలో నువ్వు ఎలక్ట్రిక్ ప్లగ్ లో కూడా పెట్టాల్సిన పనిలే. ఈవీఎంకి లోపల బిల్ట్ ఇన్ బ్యాటరీ ఉంటుంది, ఆ బ్యాటరీ తోటే అది పనిచేస్తుంది. ఎప్పుడైతే మిషన్ ఆన్ చేస్తావో అప్పుడు ఆ బ్యాటరీ కూడా ఆన్ అవుతుంది, ఆ బ్యాటరీ తోటే పనిచేస్తుంది. అందుకని నీకు ఎలక్ట్రిక్ ఫెయిల్యూర్ అయినా, షార్ట్ సర్క్యూట్స్ అయినా, ఇంకోటి అయినా కానీ మిషన్ దెబ్బతిందు. ఆ ఫీచర్ మంచిదే, దాన్ని నువ్వు ట్యాంపర్ చేయలేవు. ఇంటర్నెట్ లాంటి వాటికి కనెక్ట్ కాలేదు కాబట్టి నువ్వు వైరస్ లోపలికి పంపించలేవు. ఓకే. అంతవరకు ఫీచర్స్ బాగానే ఉన్నాయి. ఇంకా మిగిలిన ఎస్ఎంపీస్ ఇవి సంవత్సరం బాగానే ఉంటాయి. రక్షాద ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, మీరు వీవీప్యాడ్లు లెక్క పెట్టండి అంటే నేను లెక్క పెట్టను, మాకు పోలింగ్ చేస్తానని ఎందుకు అంటున్నావు? ఎందుకు చేయవు నువ్వు? ట్రాన్స్పరెంట్ గా ఉండాలి కదబ్బా. నేను అడిగినప్పుడు నువ్వు ఎందుకు చేయవు? ఉత్తపడానికి ఏం చేయడిలా, నువ్వు 43,000 రూపాయలు కట్టించుకుంటున్నావుగా, అంతేగా. దాని కాస్ట్ నువ్వు చెప్పావు, నేను ఒప్పుకొని కూడా కడుతున్నాను, నువ్వు ఎందుకు చేయవు? నేను చేయనంటావేంటి? నువ్వు చెయ్యను అనేటువంటి అధికారం నీకు ఎవరు ఇచ్చారు? ఎక్కడుంది? భారత రాజ్యాంగంలో ఉందా? పీపుల్స్ రిప్రజెంటేటివ్ యాక్ట్ లో ఉందా? చూపించి నాకు. నేనైతే ఎత్తుగా నాకైతే దొరకలా సార్. నేను అడుగుతుంది నేను చిప్పులో నువ్వు రాసిన ప్రోగ్రామ్ ఏంటో చెప్పు అని అడుగుతున్నా, సోర్స్ కోడ్ ఏమని అడుగుతున్నా, ఇవ్వు. టైప్ ఆఫ్ చిప్ ఏంటో చెప్పు నువ్వు. ఫ్లాష్ చిప్స్ లో ప్రోగ్రామ్ ని రీరైట్ చేయవచ్చు, ఇట్ ఈస్ పాసిబుల్. ఓకే. అట్లాంటప్పుడు నువ్వు ఏ క్యాండిడేట్కి వెళ్ళాలనుకుంటాడో ఆ క్యాండిడేట్కి అనుగుణంగా నువ్వు ప్రోగ్రామ్ రాసుకుంటావు. మరిపోవట్లా రిజల్ట్ అంతా 60-40% పెట్టావబ్బా, అది అట్నే పనిచేస్తుంది. కంప్యూటర్ సాఫ్ట్వేర్ అనేటువంటిది నువ్వు ఎట్లా చెప్తే అట్లా చేస్తుంది, నువ్వు ఏది రాస్తే అది అదే చేస్తుంది. ఫ్లాష్ చిప్లు అన్నిట్లో కూడా ఫ్లాష్ చిప్సే వాడావు నువ్వు. ఏం రాశావు నువ్వు అందులో? మాక్ పోలింగ్ అనేటువంటిది జరగడానికి 1 hour టైం పడుతుంది కాబట్టి ఈ 1 hour ప్రకారము ఈ లాజిక్లో వర్క్ చెయ్యి అని రాశావు. తర్వాత ఏం రాశావు? ఏ కాన్స్టిట్యున్సీలో ఏ క్యాండిడేట్కి ఓట్ వేయాలి అనేది రాశావు. అయిపోలే నీకు అక్కడే. సార్ ఇమేజ్ మార్ఫింగ్ కూడా చేయొచ్చు, ఫ్లాష్ చిప్లో ఇమేజ్ మార్ఫింగ్ చేయొచ్చు. క్యాండిడేట్ పేరు అదే ఉంటుంది, వాడి గుర్తుంటుంది సార్. వాడి గుర్తు తీసేసి నా గుర్తు పెట్టి అంటున్నాను. ఓకే, పెడుతుంది అది. ఇమేజ్ మార్పింగ్ చేయట్లేదా? నీ తలకాయ తీసి మొడి తలకాయ పెట్టవచ్చు తెలుసా? సార్ అది నీకు పాసిబిలిటీ ఉందన్న సంగతి చిన్నపిల్లలకు కూడా తెలుసుగా. అది ఎట్లా జరుగుతుంది? సాఫ్ట్వేర్ అట్లా రాసావు కాబట్టి. ఓకే, ఇది కూడా అంతే. కంప్యూటర్ వరల్డ్లో ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్. ఏదైనా చేయొచ్చు. ఏదో బ్లూటూత్ ద్వారా చేయొచ్చు కాదు, ట్యాంపరింగ్ చేయొచ్చు కాదు, నాట్ పాసిబుల్. ఇంటర్నెట్ కనెక్టెడా? కాదు. వైరస్ వస్తాయా? రావు. ఎలక్ట్రిసిటీ కనెక్షన్ కనుక దెబ్బతింటుందా అంటే అసలు ఎలక్ట్రిసిటీ తోటి పనే లేదు, లోపల బ్యాటరీ ఉంటుంది. ఆ టైం ఎంతైతే ఆపరేట్ అయిందో దాన్ని బట్టి ఆ బ్యాటరీ లెవెల్ అనేటువంటి తగ్గుతుంది. అదేదో వాళ్ళు 7.4 volts నుంచి 8 volts వరకు ఉంటుంది బ్యాటరీ అంటారు. 5 volts కూడా ఉంటాయి బ్యాటరీ. ఇంకా ఒక విచిత్రం తెలుసా నీకు? మన బ్రెయిన్ అనేటువంటి దాంట్లో కూడా ఎలక్ట్రిసిటీ ఉంటుంది తెలుసా? ఓకే, 5 volts పవర్ ఉంటుంది. మన బ్రెయిన్లో ఉండేటువంటి నర్వస్ సిస్టమ్ కానీ ఇది కానీ మొత్తం కూడా ఎలక్ట్రిసిటీ తోటి పనిచేస్తాయి. ఇది నేను చెప్తున్నాను అనుకోబాకు బాబు, ఎక్కడ నాకు మ్యాగజైన్ చదువుకొని తెలుస్తుంది, గూగుల్లో ఎత్తుక్కొని తెలుస్తుంది. ఇందులో 7.4 volts నుంచి 8 volts వరకు ఉంటుందట. ఉన్నా కానీ నువ్వు మిషన్ వాడితే బ్యాటరీ లెవెల్ అయితే తగ్గుతుందిగా. నువ్వు ఏ బ్యాటరీ అయినా తీసుకోబా, లెవెల్ తగ్గుతుందా లేదా? సెల్ ఫోన్ లో కానీ
కారులో కానీ ఎలక్ట్రిక్ ఛార్జ్డ్ వెహికల్స్లో కానీ దేంట్లో అయినా బ్యాటరీ లెవెల్ అయితే తగ్గుతుందా లేదా? మరి ఈవీఎం మిషన్లో 99% ఎట్లా ఉంటుంది? ఎస్ సార్, అది కూడా తప్పేగా, అంతేగా. అబ్సల్యూట్లీ ఇంపాసిబుల్. పొద్దున్న 8 గంటల దగ్గర నుంచి రాత్రి పూట 8 గంటల వరకు, 9 గంటల వరకు, 10 గంటల వరకు, ఒక్కోసారి అర్ధరాత్రి వరకు వాడిన తర్వాత బ్యాటరీ ఎక్కువ టైం కనుక పనిచేస్తే బ్యాటరీ లెవెల్ తగ్గుతుంది, కానీ లెవెల్ 99 ఎట్లా ఉంటుంది? అంతేగా, అది కూడా తప్పేగా, అంతేగా. మరి దానికి సమాధానం చెప్పరేంటి మీరు? ఎస్ సార్, దానికి ఎంతసేపు సమాధానం చెప్పకుండా బ్యాటరీ వోల్టేజ్ 7.4 నుంచి 8 వోల్టేజ్ అండి అంటారు. ఎంత వోల్టేజ్ అయితే ఇప్పుడు తగ్గకుండా ఎట్టుండదు స్వామి? నువ్వు కార్ వేసుకొని ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి విజయవాడ దాకా పోతే ఈ ఫుల్ ట్యాంక్ చేయించుకొని పోయావు నువ్వు. అక్కడ పోయిన తర్వాత నీకు సగం ట్యాంకే కనపడింది ఆయిల్. ఇదేంటి అయిపోయిందంటే ఎట్టా? నువ్వు పోతే అయిపోదా? అంతేగా. ఇది కూడా అంతే, అంతేగా. ఏదైనా అలాగే జరుగుతుంది. ఈ విషయం కూడా ప్రజలు గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళు చెప్పేటువంటి సమాధానాలు ఏవి కూడాను లాజికల్ గా లేవు, మోరల్ గా లేవు, రీజనబుల్ గా లేవు, ఒక చిన్న పిల్లవాడికి కూడా అర్థమయ్యేటట్టు లేవు, లీగల్ గా కూడా కరెక్ట్ కాదు. సో రీజనబ్లీ, మోరల్లీ, లాజికల్లీ, లీగల్లీ ఏది కరెక్ట్ కాదు. ఈవీఎం మిషన్లను నువ్వు పర్ఫెక్ట్గా కనుక ఉపయోగిస్తే ఎక్సలెంట్. ఓకే, బ్యాలెట్ పేపర్ గురించి ఆలోచించాల్సిన పని లేదు. ఇందులో ఇన్ని రకాల మ్యానిపులేషన్స్ చేయడానికి అవకాశం ఉంది కాబట్టి వద్దు అని కూడా అనాల్సిన పని లేదు మనం. ఓకే, నేనేమంటానంటే ఈచ్ అండ్ ఎవ్రీ కాన్స్టిట్యున్సీకి ప్రోగ్రామ్ ఉంటుంది, క్యాండిడేట్స్ మారుతుంటారు, పార్టీలు మారుతుంటాయి, అవి మనం ఓటేసే మిషన్ మీద కనపడుతుంటాయి. అదే విషయాలు నువ్వు చిప్లో రాసావు కదా, నాకు ఆ సోర్స్ కోడ్ ఏందో బాబు అని అడుగుతున్నాను నేను, అంతే. వీవీప్యాట్లు లెక్క పెట్టమని అడుగుతున్నాను నేను. ఈ 2 పనులు చేయనా చాలు. ఇంకొకటి కూడా నేను ఏమడుగుతానంటే బ్యాటరీ లెవెల్ కూడా చూపించు, అంతేగా. ఇంకొక విషయం ఏమడుగుతానంటే నేను మిషన్ కనెక్టివిటీ ఎలా చేసావని అడుగుతున్నాను నేను. నువ్వు కంప్యూటర్ ప్రోగ్రాంలో ఎట్లా రాస్తే అది అట్లా పనిచేస్తుంది. నువ్వు నా బటన్ నొక్కావు, ఫస్ట్ నీకు పోవాల్సినటువంటిది ఏంటంటే బటన్ నొక్కిన తర్వాత ఓట్ అనేటువంటిది అక్కడ రికార్డ్ కావాలి, మిషన్లో రికార్డ్ కావాలి, మైక్రో కంట్రోలర్లో రికార్డ్ కావాలి. అక్కడ రికార్డ్ అయ్యి ఆ సర్క్యూట్ క్లోజ్ అయిపోయిన తర్వాత వీవీప్యాట్ ఓపెన్ కావాలి. 2 సైమల్టేనియస్ జరుగుతాయి. నేను నొక్కడము, సర్క్యూట్ ఓపెన్ అవుతుంది. నేను ఓటేసాను, సర్క్యూట్ ఓపెన్ అయ్యి ఇమీడియట్ గా ఓటేయింగ్ క్లోజ్ అయిపోతుంది. ఆ సర్క్యూట్ అక్కడ క్లోజ్ కాగానే ఇక్కడ వీవీప్యాట్ సర్క్యూట్ ఓపెన్ అవుతుంది. ఇది ఇంటిగ్రిటీ అంటే. నువ్వు నాకు ఆ ఇంటిగ్రిటీ చూపించవా అని అడుగుతున్నా. నేను చూపించనా అంటావు. మరి నన్ను ఎట్లా సాటిస్ఫై చేస్తావు? అరగంట మీటింగ్ పెట్టి నువ్వు సోది చెప్పావు కానీ వాస్తవాలు చెప్పవే. వాస్తవాలతో పనే ఉంది వాళ్ళకి. మరి ఈ రకంగా ఓటింగ్ మిషన్లు కనుక పనిచేస్తే అసలు ఇండియాలో ఎలక్షన్ జరపడం అనేది వేస్ట్. మరి అలాంటప్పుడు బ్యాలెట్ పేపర్ పెట్టండి అని అడగడంలో తప్పేం లేదు. హర్యానాలో అడిగారు, మహారాష్ట్రలో అయితే ప్రజలు రోడ్డు మీదకే వచ్చారు, సుప్రీంకోర్టులో కేసులు పెట్టారు, పోదాన జరుగుతున్నాయి. ఇంతకుముందు జరిగిన కేసుల్లో మన చంద్రబాబు నాయుడు గారి వీవీప్యాట్ లెక్క పెట్టమన్నారు. మరి ఇప్పుడు ఆయన దాని గురించి ఏమో మాట్లాడు. వాళ్ళేమో 5% లెక్క పెట్టమని ఆర్డర్ ఇచ్చారు, మీరేమో అది పాటించడం లేదు. డబ్బులు కట్టమన్నారు, డబ్బులు కట్టించుకున్నారు, దాని గురించి లెక్క పెట్టమంటారు. ఎన్ని తప్పులేగా, అంతేగా. 1, 2 అయితే పర్లేదబ్బా, ఇన్ని తప్పులు చేస్తే ఎట్ట నువ్వు ఇంకా మాత్రం నీకు ఎలక్షన్లు పెట్టుకోవడం ఎందుకు? బ్యాలెట్ పేపర్ల ద్వారా ఎలక్షన్లు కండక్ట్ చేయడం అనేటువంటిది 97 కోట్ల ఓటర్లు ఉన్న దేశంలో కష్టసాధ్యమైన పనే. ఇప్పుడు యూరోప్ లో కానీ అక్కడ కానీ ఇక్కడ కానీ కనుక అయితే మొన్న అమెరికాలో ఎలక్షన్ జరిగినాయి, 34 కోట్ల జనాభా ఉంది, 24 కోట్ల మంది ఎంతమంది ఓటర్లు ఉన్నారు. యాక్చువల్గా ఓటు వేసింది 16 కోట్లే. మరి 16 కోట్లకు 97 కోట్లకు నీకు తేడా లేదు. అంతేగా. పాయింట్ నెంబర్ 1. 5 గంటలకు నువ్వు ఒక ఇది ప్రకటించావు. సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 50% పోలింగ్ జరిగింది అనుకో, ఇంకా క్యూలో ఉన్నారు ఒక 300 మందో 400 మందో అని నువ్వు టైం పెంచావు. అది 7, 8, 9, 10, 11, 12 అయింది. దాని తర్వాత ఏం చేసావు నువ్వు? అనౌన్స్ చేసావు. అనౌన్స్ చేసేసరికి 50 కాస్త అది 60 అయింది. పొద్దున 8 గంటల దగ్గర నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఏమో 50% అయింది. ఈ 2-3 గంటలని 10% అవుద్దా? ఎండాకాలంలో కదండి, అందుకని జనాలు తీరిగ్గా వచ్చారండి అంటావు. పోనీ అదేనా నువ్వు ఇమీడియట్ గా చెప్పావంటే పక్క రోజు చెప్పావు. పర్సంటేజ్ లో చాలా తేడా కనపడుతుంది. నువ్వు మైలు మచ్చింద్రాలు చేయాలనుకుంటున్నాడు అప్పుడే చేయొచ్చు. ఇది కూడా ప్రజలు గుర్తుపెట్టుకోవాలి. అంతే కదా. నేను ఒక్కనే అన్నం కాదు, అసోసియేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫార్మ్ వాళ్ళు త్రూ అవుట్ ఇండియాలో మొత్తం అడిగారు. మరి నువ్వు ఫామ్ నెంబర్ 17C ఎప్పుడు ఇవ్వాలి, ఫామ్ నెంబర్ 20 ఎప్పుడు ఇవ్వాలి, దానికి టైం లిమిట్స్ పెట్టారు. నువ్వు అది విత్ ఇన్ ద టైంలో ఎందుకు ఇవ్వలేదు? అంతేగా. దానికి నీ దగ్గర సమాధానం లేదు. వీవీప్యాట్లు లెక్క పెట్టమంటే డబ్బులు కట్టించుకున్నావు కానీ దానికి సమాధానం లేదు. చిప్పు ఏది వాడావు, సమాధానం లేదు. సర్క్యూట్ చూపించు, సమాధానం లేదు. బ్యాటరీ పర్సంటేజ్ ఏందో చూపించవా, సమాధానం లేదు. వీటన్నిటికీ ఏం చేసుకున్నారంటే చివరికి
మనం ఏది అడిగినా సరే కాక ఇమ్మీడియట్గా దానికి మళ్ళీ చట్టంలోకి వెళ్ళిపోయి చట్టాన్ని మార్పు చేస్తున్నారు. సీసీ కెమెరాలు ఎందుకు పెట్టావా, దీని మూలంగా ఉపయోగం ఇదే కదా అనేసి అంటే సీసీ కెమెరా ఫుటేజ్ చూపించడానికి వీలు లేదు అని చెప్పి నువ్వు రాసేసావు. మరి ఇంక నువ్వేం చూపిస్తావు నాకు? నేను అడిగిందంటే నువ్వు ఒక్కటి కూడా చూపించడం లేదు కదా. అంతేగా. ఇది న్యాయమా ధర్మమా? ప్రజల విజ్ఞతకి వదిలేస్తే లాభం లేదు అమర్. ప్రజలలో ఉద్యమం వచ్చి తీరవలసిందే. సుప్రీంకోర్టు వాళ్ళు 5% లెక్క పెట్టమంటే కూడా నేను లెక్క పెట్టను పోండి ఇంకేం చేయాలి అంటే నీకు సుప్రీంకోర్టు అంటే లెక్క లేదు. ప్రజలు ఎవరికి ఓటు వేసాడో చెప్పనంటావు. నువ్వు గెలవడానికి నువ్వేవైనా చేస్తావు. ఒకే ఒక సెంటెన్స్ లో చెప్పాలంటే అమర్, నాకు కాస్త కంప్యూటర్ నాలెడ్జ్ ఉంది, నేను SAP బిజినెస్ ఇంటెలిజెన్స్ చేశాను, కంపెనీస్ కి రిపోర్ట్స్ డెవలప్ చేసి ఇచ్చాను కాబట్టి ఎట్లా పనిచేస్తాయని తెలుసు. 1978-79 సంవత్సరాల్లో నేను కోబాల్ లాంగ్వేజ్ నేర్చుకున్నాను ఆ రోజుల్లో. నాకు తెలుసు, నాకు కాస్త నాలెడ్జ్ ఉంది. నేను నిన్ను ఒకటే అడుగుతున్నా, ఏమి చెప్పు వాడేవో చెప్పు. ప్రోగ్రామ్ సోర్స్ కోడ్ ఇవ్వు, అంతేగా. కనెక్టివిటీ ఫ్లో డయాగ్రామ్ చూపించు, VVPATలు లెక్క పెట్టు అని అడుగుతున్నా నేను. అంతే. సీసీ కెమెరా ఫుటేజ్ చూపించు అని అడుగుతున్నా. చేస్తావా లేదా చెప్పు నాకు. అంతే. అప్పుడు నాకు నీ మీద నమ్మకం కలుగుతుంది. ఈ డౌట్స్ అన్నిటికీ నువ్వు క్లారిఫై చేయనంత కాలము ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లు మాయలు మచ్చింద్రాలు జరిగాయి. ఏ క్యాండిడేట్ గెలవాలనుకున్నాడో, ఏ పార్టీ గెలవాలనుకున్నాడో ఆ పార్టీ గెలిచే విధంగా ప్రోగ్రాములు రాసుకున్నారని అంటాను నేను. అంతే. ఈజీ అబ్బా, అది పెద్ద కష్టమైన పని కాదు అది. ప్రోగ్రామ్స్ అనేటువంటి జస్ట్ 2-3 లైన్లు ఉంటాయి. అసలు ఈచ్ అండ్ ఎవ్రీ కాన్స్టిట్యున్సీకి ప్రోగ్రామ్ సపరేట్గా ఉంటుంది. కామన్ గా ఉండేది ఏంటంటే ఫస్ట్ 1 hour అనేది మాక్ పోలింగ్, అది అన్నిటికీ కామన్. అది కూడాను కాన్స్టిట్యున్సీకి తేడా వస్తుంది. అందుకని ఈచ్ అండ్ ఎవ్రీ కాన్స్టిట్యున్సీకి కూడాను సపరేట్ ప్రోగ్రామే ఉంటుంది. ఆ పేరు ఉంటుంది, వాడి గుర్తు ఉంటుంది, సంఘ సమాచారం, సీరియల్ నెంబర్తో సహా సపరేట్ గానే ఉంటుంది. అందుకని నువ్వు చిప్స్ కొన్నప్పుడు ఏం చేయాలంటే ప్రతి కాన్స్టిట్యున్సీకి కూడాను రాయాల్సిందే. ఆ కాన్స్టిట్యున్సీలో 250 బూత్లు ఉంటే నువ్వు 250 చిప్ల మీద అదే ప్రోగ్రామ్ రాయాలి. ఒక 5% చిప్స్ ఎక్స్ట్రాగా పెడతారు కాబట్టి ఒక 260 చిప్పులు ఉంటాయి. ఆ 10 చిప్స్ అనేది స్పేర్ గా పెడతారు. SMPCలు అనేది స్పేర్ గా పెడతారు. మిషన్లు కూడా స్పేర్ గా పెడతారు. ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా మేము అంటావు, నువ్వు అసలు చెప్పడలా నాకు. అంతే కదా. ర్యాండమ్ లో నేను మిషన్లు సెలెక్ట్ చేసి పంపించాను అంటున్నావు. నువ్వు మిషన్లు సెలెక్ట్ చేసి పంపించిన తర్వాత నువ్వు చిప్ ఏం పెట్టావు చూపించవా బాబు నాకని అడుగుతున్నా. నువ్వు మిషన్ అయితే పంపించావు. మిషన్ పంపించిన తర్వాత అక్కడ ఉండే ప్రోగ్రామింగ్ ఆఫీసర్ నువ్వు చిప్ ఇచ్చావు. వాడు ఆ చిప్ దాన్ని ఇన్సర్ట్ చేశారు. మాక్ పోలింగ్ చేశావు. 1 hour వరకు ఈ రకంగా పనిచేయని చెప్పి రాశాను కాబట్టి 1 hour అది మాక్ పోలింగ్ లో పర్ఫెక్ట్ గా చూపిస్తుంది. 1 hour అయిపోయిన తర్వాత నువ్వు సీల్ చేశావు. నెంబర్ ఆఫ్ ఓట్స్ 50 పోలేని అన్నావు. అందరు క్యాండిడేట్స్ ఒప్పుకున్నారు. దాన్ని 0 చేశావు. దాన్ని కూడా చూపించావు. టైం రికార్డ్ చేశావు నీ డైరీలో. అసలు సిసలైన మాత్రం అంతా 1 hour తర్వాతే కదా జరుగుతుంది. అంతేగా. అప్పటి నుంచి కదా అది సెకండ్ లైన్ ఆఫ్ ద ప్రోగ్రామ్ మొదలయ్యేది. సెకండ్ లైన్ ఆఫ్ ద ప్రోగ్రామ్ లో ఏమి రాశావు? ఎవడు గెలవాలనేది ఆల్రెడీ ముందే డిసైడ్ చేసి రాశావు. దాని మూలంగా మరి ఎందుకు జరగదు? నువ్వు కంప్యూటర్ ప్రోగ్రామింగ్ అనేది నువ్వు ఎట్లా చెప్తే అట్లా చేస్తుంది. అంతేగా. కంప్యూటర్ ప్రోగ్రామింగ్ లో నువ్వు 1 hour పనిచేసి తర్వాత ఆగిపోని రాస్తే 1 hour పనిచేసి తర్వాత ఆగిపోద్ది. అదే ప్రోగ్రామ్ అంటే. మిషన్ కూడాను అలాగే 1 hour పనిచేసిన తర్వాత నువ్వు ఆగిపోని రాస్తే 1 hour పనిచేసిన తర్వాత అది ఆగిపోద్ది. ఓకే. ఇప్పుడు నీ సెల్ ఉందబ్బా, ఇది నువ్వు ఆల్ టుగెదర్ స్విచ్ ఆఫ్ చేసి పెట్టావు అనుకో, మళ్ళీ నువ్వు ఓపెన్ చేసుకోవాల్సిందిగా. అది కూడా ఒక ప్రోగ్రామే. అంతేగా. నీ దాంట్లో ఉండే దాంట్లో అది కూడా ఒక ప్రోగ్రామే. ఇప్పుడు అట్లనే నువ్వు పైన ఏదో ఒకటి ఉంది, అది నువ్వు రోజు చూస్తున్నావు, దాన్ని ఏం చేస్తావు? చెయ్యి ఇలా పెట్టి దాన్ని తీసుకొచ్చి నీకు కావాల్సిన దగ్గర పెట్టుకుంటావు. అది కూడా ఒక ప్రోగ్రామే. ఇట్లా మనకు వాడేటువంటి సెల్ ఫోన్స్ లో కూడాను బిల్ట్ ఇన్ ప్రోగ్రామ్స్ అనేది ఆల్రెడీ ఇచ్చారు. దానికి ఆప్షన్స్ కూడా ఇచ్చారు. నువ్వు ఏరోప్లేన్ లో ట్రావెల్ చేస్తున్నావు, జనాలందరూ ఏం చెప్తారు అప్పుడు నీకు? మీరు సెల్ ఫోన్లు అన్ని కూడా స్విచ్ ఆఫ్ చేసి పెట్టండి అంటారు. నేనేం చేస్తాను, దాన్ని ఏరోప్లేన్ మోడ్ లో పెడతా. అదైతే పనిచేస్తూనే ఉంటుంది. నాకు వచ్చిన కాల్స్ అన్ని నాకు రికార్డ్ అయినా నాకు తెలుస్తూనే ఉంటుంది. హిస్టరీలోకి వెళ్తే నాకు రికార్డ్ తెలుస్తుంది. వాట్సాప్ మెసేజ్లు అన్నీ వస్తాయి. ఫ్లైట్ దిగంగానే చూసుకుంటాం. అది కూడా ఒక ప్రోగ్రామే. ఇట్లాంటి ప్రోగ్రాంలు అనేది మన సెల్ ఫోన్ లోనే కనీసం ఒక 5-6 వేల రకాల ప్రోగ్రామ్ ఉంటాయి. ఓకే. మరి ఇక్కడ ఈవీఎం లో ఉండవు, అట్నే ఉంటాయి ఆ ప్రోగ్రామ్స్ కూడా. అంతేగా. ఫ్లాష్ చిప్పు వాడి నువ్వు ప్రోగ్రాములని మార్చవచ్చు. అంతే. నేను అదే అడుగుతున్నా. నేను చూపిస్తావా లేదా చెప్పు. నువ్వు నాకు వేరే ఏమి చెప్పాల్సిన పని లేదండి కుమార్ గారు. మీరు తర్వాత హిమాలయాలకు వెళ్తారో ఎక్కడికి వెళ్తారో మీరు వెళ్ళండి, ముందు ఈ పని చేసి వెళ్ళండి. అది. సో ఫైనల్గా ఆయన చెప్పింది అయితే
ఢిల్లీ ఎలక్షన్స్ వస్తున్నాయి. ఎలక్షన్స్కి ముందు ఈవీఎంలకి కాంట్రాక్ట్ సర్టిఫికేట్ ఇచ్చారు. ఎటువంటి ప్రాబ్లం లేదు, ఇది చాలా సూపర్ సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్ అనేటువంటిది అయితే ఇచ్చేశారు. అంటే ఇప్పుడు ఢిల్లీలో నెక్స్ట్ జరగబోయే పరిణామాలు అంటే ఏం చెప్తారు సార్? ఆల్రెడీ ఢిల్లీలో కేజ్రీవాల్ మీటింగ్ పెట్టాడు, నేను కూడా విన్నాను. ఫామ్ నెంబర్ 7 అని ఒకటి ఉంటుంది. ఆ ఫామ్ నెంబర్ 7 ఏంటంటే డిలీషన్ అనమాట. నీకు ఓటు ఉంది, 20 సంవత్సరాల నుంచి నువ్వు అదే ఇంట్లో ఉంటున్నావు, 4 సార్లు ఇప్పటికి ఓట్లు వేసావు. మొన్న 24 ఎలక్షన్ లో నీ పేరు ఓటర్ లిస్ట్ లో లేదు, డిలీట్ చేశారండి అన్నారు. మరి డిలీట్ చేస్తే నేను ఫామ్ 7 మీద సొంతంగా పెట్టించి ఉండాలిగా. ఆ ఫామ్స్ ఎక్కడ ఉన్నాయండి, ఎత్తుతున్నామండి అంటారు, కానీ ఆ ఫామ్స్ చూపించరే. ఉద్దేశపూర్వకంగా కావాలి అని చెప్పి నువ్వు ఓటర్ అనేది డిలీట్ చేసావు. ఇదో పద్ధతి. ప్రోగ్రాంలు అనేటువంటిది సెకండరీ వస్తాయి. ముందు జరిగేది ఏంటంటే వీడు మనకు ఓటు వేయడు అంటే వాడి ఓటుని డిలీట్ చేశారు. ఆంధ్రప్రదేశ్లోనే మొన్న జరిగిన ఎలక్షన్స్ లో, అంతకుముందు ఎలక్షన్స్ లోనే ఓట్లు చాలా డిలీట్ చేశారని హైకోర్టులో కేసు పెట్టారు. ఐ థింక్ 45 లక్షల ఓట్లు 25 లక్షల ఓట్లు డిలీట్ చేశారట. ఆ కేసు పోయింది. దాని తర్వాత మొన్న జైలు వ్యవహారం ఏంటంటే 49 లక్షల ఓట్లు ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ వచ్చినాయి. ఎట్ట ఎక్కువ వస్తాయి నీకు? నీ ఓటుని డిలీట్ చేయడం అనేది ఒక పద్ధతి, లేనటువంటి ఓటుని ఇంక్లూడ్ చేయడం అనేది ఇంకో పద్ధతి. 49,000 లక్షల ఓట్లు ఎక్స్ట్రా ఎట్టొచ్చే చెప్పు. అక్కడ వాళ్ళు డైరీలో రాసుకుంటారబ్బా, ఈ బూత్లో 1000 ఓట్లు ఉన్నాయి, ఈ టయానికి అంటే సాయంత్రం 5 గంటల టయానికి 600 ఓట్లు పడ్డాయి, 100 మంది క్యూలో ఉన్నారు, డైరీలో రాసుకున్నాడు. ఈ 100 మందికి గేట్లు వేసేసారు, 100 మంది ఓట్లు వేశారు. సో ఆ 500 మంది ఈ 100 మంది అంటే మొత్తం 600గా. ఈ బూత్ లో 1000 ఓట్లు ఉన్నాయి, 600 ఓట్లు పోలయ్యాయని రికార్డ్ చేయాలి. అదే ఫామ్ 17C అన్నా 20 అన్నా. మరి నువ్వు ఎందుకు చూపించడం లేదు నాకు? అది ఎప్పుడు సబ్మిట్ చేయాలి? ఇమ్మీడియట్ గా సబ్మిట్ చేయాలి ఎలక్షన్ కమిషన్ కి. దాన్ని నువ్వు వారం రోజులు టైం ఎందుకు తీసుకుంటున్నావు? అవును, ఇది కూడా తప్పేగా. అంతేగా, నేను అదేగా అడుగుతున్నా నేను. ఇవన్నీ కాకుండా వీవీప్యాడ్లు తగలబెట్టేసామండి అంటారు. వీవీప్యాడ్లు ఎట్లా తగలబెడతావు నువ్వు? నేను కనుక కేసు కనుక పెడితే సుప్రీంకోర్టు వాళ్ళు వీవీప్యాడ్లు కౌంట్ చేయమని కదా అన్నారు. వారం రోజులే ఉంచుతామండి మేము, తర్వాత తగలబెట్టేస్తామండి అనేసి అంటే నువ్వు సుప్రీంకోర్టును ఉల్లంఘిస్తే ఎట్టా? అంతేగా. ప్రతి దానికి కూడాను లీగాలిటీస్లో ఎట్లా ఉంటాయంటే, అన్ ఆపర్చునిటీ ఆఫ్ బీయింగ్ హర్డ్ మస్ట్ బీ గివెన్ టు ద అగ్రీవ్డ్ పార్టీ, ఫండమెంటల్ ప్రిన్సిపల్. తప్పదు అది. లా అనేటువంటి దృష్టిలో, లా దృష్టిలో అందరూ సమానమే, ఫండమెంటల్ ప్రిన్సిపల్. ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్. న్యాచురల్ జస్టిస్ అంటే ఏంది? సహజ సిద్ధంగా నాకు జరగవలసినటువంటి న్యాయం ఏం జరగాలి? బాలినేని శ్రీనివాసరెడ్డి విషయంలో ఏం జరగాలి? సహజ సిద్ధంగా ఏం జరగాలి? మళ్ళీ మళ్ళీ చెప్పడం ఎందుకు? ఆల్రెడీ దీని మీద 6-7 చేశాం. వాళ్ళు అక్కడ సుప్రీంకోర్టు వాళ్ళు ఇచ్చిన ఆర్డర్లో కూడా ఏం ఆడారంటే, అమర్ బర్న్ట్ అనే పదం ఆడారు. అవును, దానికి సంబంధించిన 2 జీవోలు, ఆర్డర్స్ కూడా మనం చూసాం, ఇంతకుముందు డిస్కస్ చేసాం. ఎలక్షన్ కమిషనర్ లెవెల్లో ఉండేవాడికి బర్న్ట్ అనే దానికి తేడా తెలీదా? తెలియాలి అసలు. ఆ మాత్రం సింపుల్ ఇంగ్లీష్ తెలీదా? అన్ని సంగతులు అందరికీ తెలుసు. మోడీ గారికి తెలుసు, అమిత్ షా గారికి తెలుసు, చీఫ్ ఎలక్షన్ కమిషనర్కి తెలుసు, చంద్రబాబు నాయుడుకి తెలుసు, పవన్ కళ్యాణ్కి తెలుసు, జగన్మోహన్ రెడ్డికి తెలుసు, కేజ్రీవాల్కి తెలుసు, మమతా బెనర్జీకి తెలుసు, స్టాలిన్కి తెలుసు. అందరికీ అన్ని విషయాలు తెలుసు. అడిగినప్పుడు చూద్దాంబా అని వీళ్ళు అడగరు. ఎందుకని? ఎవడికుండే పోక్కలు వాడుకున్నాయి. రేవంత్ రెడ్డి గట్టి ఎందుకు అడగడా బాబు అంటే 50 లక్షల కేసు ఆయన అడగడు. జగన్మోహన్ రెడ్డి మరి గట్టి ఎందుకు అడగడా అంటే ఆయన మీద 11 కేసులు ఉన్నాయి, ఎంతవరకు ఫైనలైజ్ కాదు, ఆయన అడగడు. చంద్రబాబు నాయుడుకి ఫేవరబుల్ గా ఉంది కాబట్టి ఆయన అసలు మాట్లాడు. ఎవడు అడగాల? ప్రజలే అడగాలంటే కుదిరే పనేనా? మేమందరం కలిసి మిమ్మల్ని ఎన్నుకున్నది ఎందుకు? మా తరఫున మీరు మాట్లాడతారని కదా. మరి మీరు నోరు మూసుకొని కూర్చుంటే ఎట్లా? అంతేగా. మా చేత ఓట్లు వేయించుకున్నారంటే వాళ్ళు, మాకు అనుమానం ఉందిరా బాబు అనేసి అంటే, లేదు నువ్వు నోరు మూసుకొని కూర్చోంటే, నువ్వు నాకు ఎమ్మెల్యే కింద, చీఫ్ మినిస్టర్ కింద, ప్రధానమంత్రి కింద నువ్వెందుకు? ఇది న్యాయమా ధర్మమా? ప్రజల విజ్ఞానం కుదిరేద్దాం. ఇప్పుడు కొంతకాలం జరుగుతుంది వ్యవహారము, కానీ ఎక్కువ రోజులు జరగదు. ప్రపంచంలో భారతదేశం అనేసంటే ఒక పర్టికులర్ స్థానం ఉంది, ఒక పర్టికులర్ విలువ ఉంది. ఎలక్షన్లలోనే నువ్వు ఇంత దరిద్ర పనులు చేస్తే ఇక ప్రపంచంలో నిన్ను ఎవరు నమ్ముతాడు? పోవా, నీ ఎలక్షన్ మిషన్ మేనేజ్ చేసి నువ్వు ప్రధానమంత్రి అయ్యావు, దేశానికి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యావు, నీ రాష్ట్రంలో వచ్చి ఇండస్ట్రీ పెడితే, నీ రాష్ట్రంలో వచ్చి నేను ఫ్యాక్టరీలు పెడితే, నీ దేశంలో వచ్చి ఫ్యాక్టరీలు పెడితే ఏమో నువ్వు ఏమైనా చేస్తావు అనే బ్యాడ్ నేమ్ వస్తుందా లేదా? ప్రపంచవ్యాప్తంగా పరువు పోతుందా లేదా? రాహుల్ గాంధీకి కూడా ఇది 110% తెలుసు. కానీ ఎందుకు అడగడం లేదా ఆయన అంటే ఒకటే ఒక రీజన్, ప్రపంచవ్యాప్తంగా పోతే భారతదేశం పరువు పోతుందని చెప్పి నోరు మూసుకు కూర్చున్నాడు.
మేనేజ్ చెయ్యబట్టే 240 వచ్చినాయి, లేకపోతే అవి కూడా రావు. ఈ మాట నేను చెప్పడంలా, మన ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు హస్బెండ్ పరకాల ప్రభాకరే చెప్పాడు. వేరే వాళ్ళు చెప్పాల్సిన పనే ఉంది. సార్ ఎప్పుడైతే 3వ ఫేజ్ అయిపోయిన తర్వాత, అసలు 8 ఫేజుల్లో పెట్టడం అనేది బుద్ధి తక్కువ. 3వ ఫేజ్ అయిపోయిన తర్వాత బీజేపీ వాళ్ళకి చాలా క్లియర్గా ఇండికేషన్ వచ్చింది, మనం గెలిచేటట్లు లేవురా బాబు అని. అప్పుడు మేనేజ్ చేయడం మొదలుపెట్టారు. ఓకే, మరి అప్పుడు ఎట్ట మేనేజ్ చేశారని నాగార్జున గారు మీరు మరీ అది చిన్నప్పుడు వాళ్ళ కథలు చెప్పినట్టు చెప్తారంటే చిప్పు మార్చడమేగా ఏముంది. ఓకే, అంతకుముందు నువ్వు ఇచ్చిన మిషన్లో చిప్పు మామూలు చిప్పే బాగానే ఉంది. ఎప్పుడైతే మనం ఓడిపోతున్నాం అని చెప్పి తెలిసిందో ఆ చిప్పులు పెట్టి ఆ చిప్పు తీశారు, ఈ చిప్పు పెట్టారు, అంతే. క్వైట్ ఈజీ. అంతకుముందు లాజిక్ చిప్ పెట్టారు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, అన్ని మిషన్స్ లో కూడా లాజిక్ చిప్పే పెట్టారనుకో. క్యాండిడేట్స్ పేరు, వాడు సింబల్, సంగతి సమాచారంతో సింపుల్ లాజిక్ కాబట్టి లాజిక్ చిప్పే పెట్టారని అనుకో. గెలవని చెప్పి తెలిసిన తర్వాత ఏం చేశారంటే ఫ్లాష్ చిప్ పెట్టారు. ఫ్లాష్ చిప్ లో ప్రోగ్రామ్ అనేది నువ్వు రాసావు, ఏముంది అందులో, ఏమన్నా రాసావు నువ్వు ప్రోగ్రాము? 60% ఇట్ అయ్యి 40% అట్ అయ్యా అన్నావు, అయిపోయింది అంతే. ఇమేజ్ మార్ఫింగ్ చేయమన్నావు, చేసింది. ప్రింట్అవుట్లో ఏమొచ్చింది నీకు? ప్రింట్అవుట్లోనేమో నువ్వు వేసిన ఓటు వచ్చింది. అది ఎట్లా వచ్చింది? ముందేమో ప్రింట్ చెయ్యి, తర్వాత ఏమో ఓటు వేయి అన్నావు. నువ్వు నొక్కంగానే అది ప్రింట్ చేసింది, నువ్వు వేసింది నీకు కనపడింది. తర్వాత అక్కడ అది రికార్డ్ అయింది. రికార్డ్ అయినప్పుడు నువ్వు ప్రోగ్రామ్ ఏమైనా చేసావు, ఈ విధంగా చేయమని చెప్పి రాసావు, అయిపోవాలా పని. సింపుల్. నువ్వు కంప్యూటర్స్ని పర్ఫెక్ట్గా ఉపయోగిస్తే చాలా బాగుంటుంది. ఈ రకంగా దరిద్రంగా కనుక ఉపయోగిస్తే అది దరిద్రంగానే పనిచేస్తుంది. అందుకని కంప్యూటర్స్ని ఏమంటారంటే గార్బేజ్ ఇన్ గార్బేజ్ అవుట్ అంటారు. నువ్వు ఆ ప్రోగ్రామ్ రాసేటప్పుడే గార్బేజ్ ఇన్ని పెట్టావు, చెత్తను తీసుకెళ్ళి ఆ ప్రోగ్రామ్ లో పెట్టావు, అది నీకు బయటకు ఇచ్చే రిజల్ట్ కూడా చెత్తే ఉంటది. కానీ ఆ చెత్త అనేటువంటిది నీకు బాగా ఉపయోగపడుతుంది. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు చెత్తను మోస్తున్నారు అన్నమాట ఇప్పుడు. అది ఇంకింతకంటే చెప్పడం అనవసరమైన ప్రజలకి. మళ్ళీ ఒకసారి రిమైండ్ చేస్తా, సర్క్యూట్ చూపించు, ఫ్లో చార్ట్ చూపించు, ఏ టైప్ ఆఫ్ చిప్ వాడేవో చెప్పు, ప్రోగ్రామ్ సోర్స్ కోడ్ ఏంటో ఇవ్వు, 17Cలో 20 ఏంటంటే నువ్వు ఎప్పుడు అప్లోడ్ చేసావు, ఎప్పుడు చేసావు అనే సంగతి నాకు చెప్పు, బ్యాటరీ లెవెల్ ఏంటో నువ్వు నాకు చూపించు, డబ్బులు కట్టిన తర్వాత కూడా నువ్వు మాక్ పోలింగ్ అనే ఎందుకు అంటున్నావు, దీనికి సమాధానం చెప్పు. వీటికి సమాధానం చెప్తే ఇటు జనం. ఇప్పటి కూడా నేను చెప్తానబ్బా, నాకు కంప్యూటర్ నాలెడ్జ్ ఉంది కాబట్టి చెప్తున్నా. భారతదేశం లాంటి దేశాల్లో 97 కోట్ల మంది ఓట్లని లెక్క పెట్టడం అనేది కష్టసాధ్యమైన పనే కాదనండి. అలా మిషన్ కనుక పర్ఫెక్ట్గా కనుక పనిచేసి ప్రోగ్రామ్ పర్ఫెక్ట్గా ఉంటే ఎవ్రీథింగ్ ఇస్ డన్. వీళ్ళు చేసిన మొత్తం ఎక్కడ చేశారా అంటే చిప్స్లోను ప్రోగ్రామ్స్లోనే చేశారు. కంప్యూటర్కి ఏం చేస్తే పిచ్చి ముడగది, నువ్వు ప్రోగ్రామ్ ఎట్లా రాస్తే అది అట్లా పని చేస్తుంది, దానికేం తెలుసు. మనం ఇంట్లో పెళ్ళామన్నా కానీ భార్య అయినా సరే కాక ఇద్దరు కలిసి పోలింగ్ బూత్కి వెళ్ళినా కానీ నీ ఇష్టం వచ్చినోడికి నువ్వు ఓటు వేసుకుంటే ఆమె ఇష్టం వచ్చినోడికి వేస్తుంది. లేదంటే నాకు తెలియదు రండి మీరు చెప్పండి అంటే నువ్వు చెప్తే ఆమె వేస్తుంది. కానీ కంప్యూటర్ అట్ట కాదు, నువ్వు ఏది రాస్తే అదే చేస్తుంది అది, అంతే. నువ్వు ఎట్లా రాస్తే అట్లా చేస్తుంది. హ్యాక్ చేయడం అంటే ఏందనుకుంటున్నావు? అదే. ఓకే, హ్యాకర్స్ అని ఉంటారు బా. హ్యాకర్స్లో కూడాను 2 రకాలు ఉంటాయి, ఎథికల్ హ్యాకర్స్, క్రిమినల్ హ్యాకర్స్ అని ఉంటారు. ఇలాంటి దిక్కుమాలిన ప్రోగ్రాములు రాసేది ఎవరాయా కాబట్టి క్రిమినల్ హ్యాకర్సే. ఓకే, ఇంకా ఏంటో తెలుసా విచిత్రం, ఈ క్రిమినల్ హ్యాకర్స్కి 100 కోట్ల రూపాయలు డబ్బులు ఇస్తారు. వాడికి ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది, వాడి పేరు ఎక్కడా బయటికి రాదు. ఒకవేళ ఈ పనులు చేయించిన వాళ్ళకి ఏమాత్రం అనుమానం వచ్చినా వాళ్ళు లేపేస్తారు. ఓకే, అదొక పెద్ద మాఫియా. నిజంగా ఈ ప్రోగ్రాం రాసినాడు అంటే మన ఆంధ్రప్రదేశ్ కానీ ఒడిస్సా కానీ ఈ 2 రాష్ట్రాలను ఎక్కువగా జరిగింది కాబట్టి, మొన్న హర్యానాలో మహారాష్ట్రలో జరిగింది కాబట్టి ఈ క్రిమినల్ హ్యాకర్స్ అనే వాళ్ళు రాసినటువంటి ప్రోగ్రామ్స్ అయ్యి. ఓకే, వాళ్ళు ఇప్పుడు బతికున్నారా లేదా కూడా మనం చెప్పలేము. రేపు పొరపాటున వాళ్ళు బయటకు వచ్చి ఆ ప్రోగ్రామ్ సోర్స్ కోడ్ కనుక ఇచ్చాడంటే ఇంతే సంగతులు కదా. అందుకని వాళ్ళు సోర్స్ కోడ్ చూపించమంటుంది. అందుకే చెప్పడానికి బయట కబుర్లు ఏముందా, చాలా చెప్తారు. ఈసీఐలో తయారు చేశాడు, దానికి ఒక పెద్ద టీం ఉంది, దానికి ఒక సిస్టమ్, అది దానికి ఒక ఎస్ఓపి క్రియేట్ చేసాము, ఇది చూడండి అది చూడండి అంటాడు. ప్రతి పిల్లలు చెప్పినట్టు కథలు చెప్తారు. ఇది నాకు అడిగినే చూపించలేదు మీరు. సోర్స్ కోడ్ ఇవే అంటే నువ్వు ఇవేంటి, వివిప్యాట్ లెక్క పెట్టమంటే లెక్క పెట్టవేది నువ్వు. అసలు చేయాల్సిన పనులు చేయకుండా మిగిలిన కాలేలని చెప్తావేంటి, ఎన్ని కాలేలని చెప్పి పైగా నేను హిమాలయాలకు పోతున్నానంట. నువ్వు హిమాలయాలకు పోతావు, ఇంకెక్కడ పోతావు, నాకెందుకు స్వామి, ఎందుకు కోప ముంచితే అట్ట నువ్వు ఇప్పుడు ఇవన్నీ చేసాము. హిమాలయాలకు పోవడం ఏందా బాబు, హిమాలయాలకు పోవడం అనేది ఇప్పుడు సర్వసాధారణమైన విషయం అయిపోయింది. మహాభారతంలో కూడాను మహాభారత యుద్ధం అంతా అయిపోయిన తర్వాత, సంగతి సమాచారం అయిన తర్వాత వాళ్ళు కూడాను వాళ్ళకున్న పిల్లలకి సామ్రాజ్యాన్ని అప్పచెప్పి వీళ్ళందరూ కూడా హిమాలయాలకు పోయారు.
ఒక్కొక్కడు చనిపోతూనే పోయారు. అది ఇది మన మహాభారతంలో చదువుకుంది. మరి ఇప్పుడు ఆయనకు అది గుర్తుకొచ్చిందే, అందుకని నేను హిమాలయాలకు పోతానంటాడు. హిమాలయాలకు ఎందుకు పోతారో తెలుసా? ఇంకాస్త పుణ్యం లెవెల్ పెంచుకోవడానికి పోతారు, లేదా చేసిన పాపాలను కడుక్కోవడానికి పోతారు. మరి దేనికోసం పోయాడు ఆయనే చెప్పాలి. ఇన్ని పాపాలు చేస్తే ఎట్ట స్వామి? ఐఎమ్ సారీ టు సే దట్. నువ్వు అడిగిన వాడికి చెప్పకుండా మిగిలిన వాటి సోది చెప్తావేది, కానీ చెప్తావేంటి నువ్వు? ఢిల్లీ ఎలక్షన్స్ కూడాను అంతా సెట్ చేసే పోయారు. ఓకే. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఓటర్ లిస్టులో నుంచి ఓటర్లను తీసేసావు. నీకు అక్కడే చాలా వరకు తేడా వచ్చేస్తుంది. అంటే నీకు ఓటు అయినటువంటి వాళ్ళని నువ్వు ఐడెంటిఫై చేసి వాళ్ళని తీసేసావు. ఓకే. వాళ్ళేమో పాపం వచ్చేసి ఇదేంటండి 20 ఏళ్ళ నుంచి నేను ఎక్కడే ఉన్నాను, గత 4 ఎలక్షన్లో వేసాను, నా ఓటర్ లిస్టులో నా పేర్లు ఏదేంటి అంటే ఫామ్ నెంబర్ 7 సబ్మిట్ చేసావు కదా అంటున్నారు. ఆ ఫామ్ నెంబర్ 7 చూపించరా బాబు, అది ఎక్కడో గోడంలో కట్టగట్టి పడేసామన్నాడు. మరి నువ్వు ఎట్లా చూపిస్తావు నాకు అది? అంతేగా. నీకు నీ బండారం ఏందన్నది ఆడే బయటపడిపోవట్లా. ఎస్ సార్. ప్రపంచం మనల్ని చూసి నవ్వుతుందమ్మా. రాహుల్ గాంధీ కూడాను ఎందుకు గట్టిగా అడగలేదంటే ప్రపంచం మనల్ని చూసి నవ్వుతుందేమో ఉద్దేశంతో ఆయన కూడా గట్టిగా అడగల. ఓకే. కానీ వీళ్ళు ఇలాగే నోరు మూసుకొని కానీ కూర్చొని అడగకపోతే ఇక ప్రతిసారి ఇలాగే చేస్తారు. ఇంకా దేశంలో కాంగ్రెస్ వాళ్ళు కానీ వేరే అపోజిషన్ పార్టీ వాళ్ళు కానీ వచ్చే సమస్య లేదు. ఎవరు రావాలి అనుకుంటే వాళ్ళే వస్తారు, అంతే. ఇది దేశ ప్రజలకు అవసరమా లేదా అనేటువంటిది దేశ ప్రజలు నిర్ణయించుకోవాలి. నేను తెలంగాణలో ఉండేటువంటి ఆంధ్రప్రదేశ్లో ఏం జరిగింది, ఒడిశాలో ఏం జరిగింది నాకెందుకు? కానీ పార్లమెంట్ అనేది ఒకటి ఉందిగా, అది నాకు ఇంపార్టెంటేగా. అంతేగా. పార్లమెంట్లో నేను ఎన్నుకున్నటువంటి ఎంపీలు అనేటువంటి వాళ్ళు కాకుండా మీకు అనుకూలంగా ఉండేవాళ్ళు, మీకు ఇష్టమైనటువంటి ఎంపీలు గెలిపించుకుంటే ఇక అసలు ఓటింగ్ సిస్టమ్ ఎందుకు నీకు? అంతే కదా. పోనీ ఇవన్నీ కాదు, తీసే బామర్ బ్యాలెట్ పేపర్ పెట్టు, చూద్దాం ఏం జరుగుద్దాం. ఎక్కడో కాదు, నీకు ఆంధ్రప్రదేశ్లోనే మళ్ళీ ఒకసారి బ్యాలెట్ పేపర్ పెట్టి ఓటుకి జరపండి, సంగతి ఏందో తెలుస్తుంది. మరి ఇది ఎవరి చేతుల్లో ఉంది? మోడీ గారి చేతుల్లో ఉంది. మోడీ గారిని చేయమని ఆ పని చేయడు ఆయన. ఓకే. ఆయన ఎందుకు చేస్తాడు? ఆయన చేయడు. పోనీ అమిత్ షా అడిగితే చేస్తాడా? చేయడు. పైగా దేశ ద్రోహులని తిడతారు, టుకుడే గ్యాంగ్ అంటారు, సోపేమోటే గ్యాంగ్ అంటారు. హైదరాబాద్లో ఉన్నాం కాబట్టి మనం నక్సలైట్లు, అర్బన్ నక్సలైట్లు అంటున్నాం. కేసులు పెడతారు. మన పని మానుకొని దీనికోసం మనగాడు తిరుగుతాం. అంతేగా. ఇంక వదిలే బాబు, ఇంకంతకంటే నేను చెప్పలేను. దండం పెడుతున్నాను స్వామి, మళ్ళీ మాటి నా చేత ఆ మాటలు అనిపించబాక. ఈ కొత్త సంవత్సరం వచ్చిన దగ్గర నుంచి ఈ థర్డ్ క్లాస్ లాంగ్వేజ్ మాట్లాడకూడదు అనుకున్నాను నేను. కానీ ఫ్లోలో వచ్చేస్తుంది, ఏం చేస్తాం? పరిస్థితులు అట్లా కడుపు దించుకుంటే కాళ్ళ మీద పడుతుంది. డెమోక్రసీని చంపేస్తాయా నువ్వు? నేను అడిగిన పనులన్నా చెయ్యి, లేదంటే బ్యాలెట్ పేపర్లో ఓటింగ్ అన్నా పెట్టు, టెస్ట్ చేసుకో. నీ గుండె మీద చేసుకొని మోడీ గారికి చెప్తున్నా, మోడీ గారు మీ గుండె మీద చేసుకొని నీతిగా నిజాయితీగా చెప్పండి. మీరు ధ్యానం చేస్తారు, భగవంతుని నమ్ముతారు, మీరు కూడా దేవాలయాలకు వెళ్తారు, పుణ్య కార్యక్రమాలకు వెళ్తారు, ప్రపంచంలో అన్ని దేశాలు తిరిగారు, భారతదేశం యొక్క పరువు ప్రఖ్యాతలు ఏందన్నది చెప్పారు, అంతా బాగానే ఉంది. కానీ 90 లక్షల కోట్ల గురించి అడిగితేనేమో అర్బన్ నక్సలైట్లు అంటున్నారు. పెట్రోల్ రేట్ ఎందుకు పెంచారండి అంటే అర్బన్ నక్సలైట్ అంటున్నారు. ఇప్పుడు ఎలక్షన్ మిషన్లలో కూడా మా ఈ రకం అనుమానం ఉన్నాయి చెప్పండి అంటేనో మళ్ళీ అర్బన్ నక్సలైట్లు టెర్రరిస్టులు అంటున్నారు. ఎట్లండి మోడీ గారు మీతోటి చెప్పండి, ఆలోచించుకోండి మీరే ఒకసారి. అంతేగా. అఫ్కోర్స్ మీరు పాలిటిక్స్లో నుంచి మళ్ళీ బయటకు పోయిన తర్వాత ఈ ఒక్క టర్మ్ ఉండి మీరు బయటకు పోయింది, మీరు కూడా హిమాలయాలకు వెళ్తారేమో, వెళ్ళండి, దట్ ఈస్ అ డిఫరెంట్ థింగ్. మీ అంతరాత్మకి మీరు సమాధానం చెప్పుకోండి. ప్రపంచంలో ఇంటర్నేషనల్ కోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టు తీసేయి అమ్మారు. నీ అంతరాత్మకు మించినటువంటి కోర్టే లేదు. మోడీ గారు ఆయన అంతరాత్మక ఆయన సమాధానం చెప్పుకోవాలి. ఆయన సమాధానం చెప్పుకోనంత కాలము, ఎలక్షన్లు ఈ విధంగా జరిగినంత కాలము వాళ్ళే గెలుస్తారు, వేరే వాళ్ళు ఎవరు రారు. కానీ దీనికి ఏదో ఒక రోజు ముగింపు అంటూ జరగదా అంటే డెఫినెట్గా ఉంటుంది. ఓకే. హిస్టరీలో ఇట్లాంటివన్నీ ఎన్నో చూసాం. అబ్బా, హిట్లర్ లాంటి వాళ్ళని చూడలేదా? ఏమైంది చూడలేదా మనం? అంతేగా. ఇప్పుడు యుద్ధం జరుగుతుంది, 3-4 రోజుల నుంచి రోజు చూస్తున్నాను నేను. వియత్నాం ప్రైమ్ మినిస్టర్, ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ అదే పనిగా టీవీలో చెప్తున్నాడు, మేము శాంతిని కోరుకుంటున్నాము, యుద్ధం ఆగిపోవాలని కోరుకుంటున్నాము, హమాస్ వాళ్ళని మటుకు బతకనిచ్చేది లేదు, హమాస్ వాళ్ళు ఉన్నంత కాలం జరుగుతూనే ఉంటుంది, వాళ్లే మూలకారకులు, ఇది ప్రపంచానికి అంతా నష్టం అని ఆయనే చెప్తున్నాడు. అంతే కదా. మరి ట్రంప్ గారు ఏం చెప్తున్నారు? రష్యాకి
యుక్రెయిన్కి జరుగుతున్న యుద్ధము నేను ఆపేస్తా, ఉమ్, గోడ కట్టేస్తా, ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ని సైన్యం పెట్టైనా సరే బయటికి గెంటేస్తా. ఉమ్, ఇదే కదా ఆయన చెప్తుంది. ఎస్ సార్. మనిషిని నమ్మడానికి వీళ్ళే స్వామి, ఉమ్, చెప్పాడంటే చేసినా చేస్తాడు. ఉమ్, అందులో ఇప్పుడు ఆయన చుట్టుపక్కల ఉన్న అడ్వైజర్లు కూడా మాగా ఇచ్చాడు. రామస్వామి, ఎలాన్ మస్క్ ఇట్లాంటి వాళ్ళే. ఉమ్, డబ్బులకేం కొదవలేదు. అమెరికా కూడా $35 trillion అప్పు ఉందనుకో, దట్ ఇస్ అ డిఫరెంట్ థింగ్. ఎస్ సార్. అధికారం ఇంకా చేపట్టడానికి ముందే ఏం చేస్తాడన్న సంగతి క్లియర్గా చెప్పేస్తున్నాడు ఆయన. ఉమ్, టెర్రరిజం అనేటువంటిది ప్రపంచంలో లేకుండా రూపు మాపేస్తాను అని చెప్తున్నాడు. ఉమ్, కెనడాని నా దేశంలో కలిపేసుకుంటానని కూడా చెప్పాడయా. ఉమ్, ఎందుకంటే ఇద్దరు ఇంగ్లీష్ మాట్లాడేవాళ్ళే. ఎస్ సార్. ఇటు అమెరికాలో కానీ అటు కెనడాలో కానీ ఒరిజినల్ కెనడియన్స్, ఒరిజినల్ నేటివ్ అమెరికన్స్ అనేటువంటి వాళ్ళు ఎప్పుడో పోయారు. ఉమ్, వాళ్ళదంతా 0.7% కంటే ఎక్కువ లేదు. అందరు కూడా ఎక్కడెక్కడి నుంచో పోయినటువంటి వాళ్ళు, సంకర జాతి వాళ్ళు. ఐఎమ్ సారీ టు యూజ్ దిస్ వర్డ్. సార్. అన్ని దేశాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు. ఉమ్, నీది నాది ఒకటే కదా, మధ్యలో నీకు నాకు మధ్యలో ఉండేటువంటి ఇది ఒకటే కదా, నువ్వు నేను కలిసిపోదామని అని చెప్పి ఆయన అనుకున్నాడేమో ఉమ్, ఎవరు ట్రంప్ గారు. ఉమ్, అందుకని ఏం చేశాడంటే కెనడాను కూడా కలుపుకుంటా ఉన్నాడు, ఉమ్, గ్రీన్లాండ్ కూడా కలుపుకుంటా ఉన్నాడు. ఉమ్, పనామా కెనాల్ ఏదైతే ఉందో దాన్ని మేమే రన్ చేస్తాం అంటున్నాడు. ఉమ్, చేసినా చేస్తాడు ఆయన. ఉమ్, మన వాళ్ళు ఎవరైతే ఉన్నారో భారతదేశం నుంచి పోయినటువంటి 7,50,000 మందిలో మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు 1,00,000 మంది ఉన్నారు. వీళ్ళంతా కూడా మెజారిటీ ఆఫ్ పీపుల్ అంతా చదువుకోవడానికి వెళ్ళి అక్కడ ఇల్లీగల్ సెటిల్ అవుదామని చెప్పి H1B వీసాల కోసం వెయిట్ చేస్తున్నారంట వాళ్ళు. ఎస్ సార్. ఇప్పుడు వీళ్ళందరికీ గుండెల్లో రైళ్లు పరిగెత్తున్నాయి. ఎస్ సార్. ఏ దేశంలో అయినా అలాగే ఉంటుందబ్బా. ఇప్పుడు బర్మా నుంచి, బంగ్లాదేశ్ నుంచి కనుక వస్తే మనం, ఎవడరా బాబు రావడానికి అంటే మొట్టమొదట్లో ఏమన్నావు, నన్ను తంతున్నారు పొడుస్తున్నారు అంటే సరే రారా బాబు, ఏదో తిండి తిని ఏదో పని చేసుకుని బతుకుపో అన్నావు. ఇప్పుడు వాళ్ళు ఏమైంది, ఏకు మేకై కూర్చున్నారు. అట్లాంటి వాళ్ళు అసలు మొదట్లోనే నిర్వహించేసామనుకో, నీ సాగువాడావు, నువ్వు సాగురా బాబు, నీతో నాకు ఎందుకని చెప్పి వదిలేసామనుకో మనం, ఎస్ సార్, ప్రాబ్లం ఉండదు. కానీ మానవతా దృక్పథంతో నిన్ను అలౌ చేయడం మూలకంగా నీ మూలకంగా నాకు ప్రాబ్లం వస్తుంది. ఇప్పుడు అస్సాంలో, నాగాలాండ్లో, మిజోరంలో ఇదే ప్రాబ్లం. మన దేశంలో ఈ రకంగా ఏ రకంగా అయితే ప్రాబ్లం ఉందో అమెరికాలో కూడా ట్రంప్ గారికి అదే రకంగా ప్రాబ్లం ఉందిగా. మరి ఆయన అనడంలో తప్పే ఉంది. అంతేగా. ట్రంప్ గారికి ఇంకా ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఈ విధంగా మ్యానిపులేట్ చేశారన్న సంగతి తెలియదు ఆయనకి. ఆ సంగతి కానీ తెలిసిందంటే ఈ పాటికి చెప్పేవాడు, ఇండియాలో ఎలక్షన్స్ ఆర్ నాట్ ద రియల్ ఎలక్షన్స్ అని అనేవాడు ఈ పాటికి. ఎందుకంటే ఆయన సొమ్మేమైంది ఆయన అనేస్తాడు, నువ్వు ఆయన చేయగలిగింది ఏమీ లేదు. ఓకే, మరేమో మరి రేపేమో జరుగుతుందేమో చూద్దాం. మరి ఆయన వైట్ హౌస్లో ప్రమాణ స్వీకారం చేసి అఫీషియల్గా ఓవెల్ హౌస్లోకి ఎంటర్ అయిన తర్వాత ఏముందబ్బా, ప్రపంచంలో మేలు ఎవరికైనా పెట్టొచ్చుగా ఇవాళ రేపు. పక్కనే మస్క్ ఉన్నాడు కదా ఆల్రెడీ, ఎలాన్ మస్క్ కామెంట్ కూడా చేశారు కదా. ఏముంది, ట్రంప్ గారికి ఒక మెయిల్ పెట్టి ఎలాన్ మస్క్ సీసీ పెడితే సరిపోద్ది. అంతేగా. దాని బీసీసీ అనేటువంటి దాంట్లో మన ప్రైమ్ మినిస్టర్ కూడా పెడితే సరిపోద్ది. ఇదిగో ఈ విధంగా ఉందండి అని బీసీసీలో పెడితే ఏమవుతుందంటే నేను ఎవరికి పంపించానో తెలియదు సార్. అది చూద్దాం, అది కూడా ట్రై చేద్దాం మన వైపు నుంచి. పోద్దబ్బా దేశం, ప్రజలు నవ్వుతారు స్వామి, ప్రపంచం నవ్వుతుంది. ప్రపంచంలో ఎవడు మనం నమ్మడు. అంతేగా. ఒక ఇండస్ట్రీలో వచ్చి ఇండస్ట్రీ కనుక పెట్టాలనేసరికి వాడికి ఉండే అనుమానాలు వాడికి ఉంటాయి. నువ్వు ఎలక్షన్ మిషన్లో మేనేజ్ చేసావా, రేపు నా ఫ్యాక్టరీని కూడా కోల్దాస్తావు, నీ నెట్ నమ్మాలంటాడు. అంతేగా. మరి టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేయమని చెప్పి అడుగుతున్నాం మనం. నీ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేస్తే నువ్వు వేరే వాడికి ముందు అమ్మకదొబ్బుతావు ఏమన్నా, నీ నెట్ నమ్మాలి అంటాడు. నీ ఓటర్లు నీకు దేశంలో ఓటేసినటువంటి వాళ్ళు అడిగిన ప్రశ్నలకే నువ్వు సమాధానాలు చెప్పడం లేదు. రేపు నా పరిస్థితి ఏంటి అని అడుగుతాడా లేదా? అంతే కదా. ఇండస్ట్రీస్ వస్తాయా? ఎందుకు వస్తాయి? జీడిపి తగ్గుద్దిగా, 100%. డాలర్ రేటు పెరుగుద్దిగా. ప్రపంచంలో జనాలు నేను నమ్మరుగా. అంతేగా. దాని మూలంగా భారతదేశం నాశనం అయిపోతుందా లేదా? పోనీ ఇది ఒక కుట్రే అనుకో. ఇప్పుడు జార్జ్ సోరోస్ లాంటి వాళ్ళు చేసే పని ఏంది? డీప్ స్టేట్ కదా. అంతే కదా. ఏమో మరి ఆ డీప్ స్టేట్ ఎవరు ఇండియాలో కూడా మరి మోడీ గారు చేశారో మనకు తెలియదు. మన ఆనరబుల్ ప్రొవిజన్ మనం అనకూడదు. 2014లో నేను వేసాను, 2019లో కూడా వేసాను, 2024లో కూడా నేను బీజేపీ వాళ్ళకి వేసాను. కారణం ఏంటి తెలుసా? లెట్ మీ టెల్ యు వెరీ ఫ్రాంక్లీ, చెప్పాల్సిన అవసరం లేదు. ఈటల రాజేంద్ర నాకు మంచి ఫ్రెండ్ కాబట్టి వేసా. మరి ఇంకా నేను ఇంత ఓపెన్గా చెప్తున్నాను కదా, మరి అదేవిధంగా మీరు కూడా ఓపెన్గా చెప్పండి. ఫ్లాష్ చిప్ వాడాను, ప్రోగ్రామ్ ఈ విధంగా రాయించాను, సర్క్యూట్ ఈ విధంగా చెప్పాను, నువ్వు అడిగావు నేను లెక్క పెడతానని చెప్పు. మీరు మీ ఓడి కాబట్టి ఓపెన్ గా చెప్పారు. వాళ్ళు మేము ఓపెన్ గా చేసాం, ఇది చేసిందని చెప్తే ఇంకా రేపు పొద్దున వాళ్ళ జీవితం ఏముంది? ఇంకా ఏదైనా కావచ్చు. తప్పనేంటి వాడు మానవుడు ఎవడైనా చేస్తాడు. అది కడుక్కోవడానికే కదా హిమాలయాలకు పోతుంది. అది కడుక్కోవడానికే కదా హిమాలయాలకు పోతుంది. అది కడుక్కోవడానికే హిమాలయాలకు ఆయన పోతున్నాడు అనుకో. మరి మోడీ గారు ఏం చేస్తారో చూడాలి. మరి ఈయనకు కూడా ఇంకా ముందుగా టైం ఉంది కదా. ఆయనకి రిటైర్మెంట్ అయిన దగ్గర పడింది కాబట్టి ఆయన పోతానని ప్రకటించారు. హిమాలయాలకు పోయేటట్టు వాడు 2 రకాల మనుషులు ఉంటారు బా.
చేసిన పాపాలను కడిగేసుకోవడానికి పోయేవాళ్ళు ఫస్ట్. మరి నా టైప్ ఏమో మనకు తెలియదు, మనం ఎందుకన్నా తెలియకుండా ఎస్ సార్. పుణ్యాన్ని సంపాదించుకోవడానికి పోతున్నాడేమో మంచిదే. ఆయన హిమాలయాలకు మనకి వెళ్తే ఎందుకు, ఆ హిమాలయాలకు పోయి దాన్ని దూషించి రకరకాల యాంగిల్స్ లో నుంచి చూసి, ఒకసారి చూసి బ్లూ రంగు, ఒకసారి చూసి గోల్డెన్ రంగు, ఒకసారి చూసి తెల్ల రంగు కనపడింది, ఆ పైకి ఎక్కేడు మెట్లు కూడా కనపడ్డాయి. అక్కడ నాకు పాపం పరమేశ్వరుడు అనేటువంటి నవ్వు మొహంతో కనపడ్డాడు. ఆయన జటా చూడటంలో గంగానదిని, గంగమ్మను కూడా పెట్టుకున్నాడు. ఆయన పక్కనే పార్వతమ్మ కూడా ఉంది. ఏమో మరి మనకేం తెలుసు, మనకు తెలియదుగా. ఆయన కనపడతాడేమో, ఆయనకి పుణ్యార్థం కోసం పోయాడేమో మరి. ఇంతకుముందంటే మనం నిజంగా కైలాస పర్సన్ దర్శనానికి కనుక వెళ్ళాలంటే వయా చైనా వెళ్ళాల్సి వచ్చేది. ఏదో డైరెక్ట్గా రోడ్డు వేస్తున్నా కాబట్టి కుదురుతుంది. వాళ్ళు కూడా చాలా రోజులు అలౌ చేయలేదు తెలుసా నీకు, తర్వాత అలౌ చేశారు. అలౌ చేశారు అనుకున్నావు, సుబ్రహ్మణ్య స్వామి గారు పుణ్యం అని చెప్పి అలౌ చేశారు వాళ్ళు. ఈయన వెళ్ళి అఫీషియల్స్తో మాట్లాడితే అలౌ చేశారు. అంటే అఫ్ కోర్స్ నేను కూడా పోలేదనుకో, ఇంతకీ ఏదో ఒక రోజు పోదాం. మరి ఇప్పుడు ఆయనకు అవసరం వచ్చింది కదా, కడిగేసుకోవడానికి పోతున్నాడేమో, కానీ మనం అయితే ఏంటంటే పుణ్యం సంపాదించుకోవడానికి పోదాం. మరి మోడీ గారు మరి పోతారా లేదో మనకు తెలియదు. ఆయన ఆల్రెడీ 12 సంవత్సరాల వయసులోనే పోయి వచ్చినట్టున్నాడు ఆయన. ఇంకా మళ్ళీ మళ్ళీ పోవాల్సిన పని లేదు ఆయనకి. పోయి వచ్చిన తర్వాత ఆయనకి ఏంటంటే, నువ్వు వచ్చావయ్యా, పోయావు, ఈ మోడీ అంతా బాగానే ఉంది, సంగతి సమాచారము, నీకంతా ఆధ్యాత్మిక వైపే ఉన్నావు కాబట్టి మరి నువ్వు ఏదో వర్గం బతకాలి కాబట్టి ఛాయ్ అమ్ముకో, మీ ఇంట్లో వాళ్ళు ఏదో పెళ్లి చేశారో సంఘ సంవత్సరం, మరి నీకు ఇది కనుక కావాలనే పని అయితే వివాహం పనికిరాదు కాబట్టి ఏంటంటే ఏదో సర్ది చెప్పుకున్నాడు, డైవర్స్ కూడా తీసుకున్నాడు, ఛాయ్ అమ్ముకున్నాడు, బయటకు వచ్చాడు, చిన్నగా దేశ ప్రధాని స్థాయికి వచ్చాడు, మంచిదే. కానీ నేను అడిగిన సమాధానం చెప్పేంటి, 90 లక్షల కోట్లు ఎప్పుడు చేస్తారో చెప్పండి, మోడీ గారు అంటేనేమో అర్బన్ నక్సలైట్ అంటుంటివి. అన్ని ఈ పనులు చేసేట, ఫ్లాట్ చిప్ వాడారా, మామూలు చిప్ వాడారా చెప్పండి మోడీ గారు అంటే, నో 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 ఆయన చెప్తాడు ఎలక్షన్ కమిషన్ అంటుంటివి. ఆ ఎలక్షన్ కమిషన్ నీకు చెప్తే, నువ్వు ప్రజలకు చెప్తే పోద్దిగా, చూపిస్తే పోద్ది కదా. మరి ఓటేసినప్పుడు మటుకు నేను ఓటేసాను అని చెప్పి ఇలా చూపిస్తున్నాడు కదా మోడీ, మనం కూడా చూపించాం కదా. ఇప్పుడు నువ్వు ఓటేసానంటున్నారండి మోడీ గారు, కానీ మీరు ఓటేసిన ఓటు మీకే పోయిందో వేరే వాళ్ళకి పోయిందో తెలియదు కదా. ఒకసారి ఆ ప్రోగ్రామ్ ఏదో చూపించడని అడుగుతున్నా నేను. నై బతాతా హూ ఆప్ అర్బన్ నక్సలైట్ హై అంటే అట్ట పద్యానికి అర్బన్ నక్సలైట్ ఏంది నాకు అర్థం కాదు. సరే ఇంకెంతవరకు చాలు, ఇప్పుడైతే క్లారిటీ అయితే వచ్చింది కదా. ప్రజలలో మార్పు రావాలి, చైతన్యం రావాలి. నాకైతే అనుమానం అయితే ఏంటంటే, ఏదో ఒక రోజు మోడీ గారే బహిరంగంగా వచ్చి ఇదంతా కూడా నేనే చేశాను, ఎవరికీ సంబంధం లేదు, నేను చేసింది తప్పే అని చెప్పి కనుక ఆయనే కనుక ఒప్పుకుంటే ఇంకంతకు మించిందే లేదు. ఇమ్మీడియట్ గా నువ్వు క్యాబినెట్ రద్దు చేయి, ఒప్పుకో, క్యాబినెట్ రద్దు చేయి, ఇంకెవరు అడగరు ఆయన్ని. మళ్ళీ ఇమీడియట్ గా ఒక 5-6 నెలల్లో పెట్టి ఎలక్షన్ 2-3 పేజీల్లో పెట్టి ఓటింగ్ మిషన్ ద్వారానే పెట్టు, ఏ కాన్స్టిట్యున్సీలో చిప్ ప్రోగ్రామ్ ఏంటో సోర్స్ కోడ్ ఇవ్వు, ఎలక్షన్లు పెట్టు. పోయినసారి 420 అన్నాడా, ఈ పని చేయమని మోడీ గారిని, గ్యారెంటీకి 400 వస్తాయి. యూ టేక్ ఇట్ గ్రాంటెడ్. అప్పుడు నమ్ముతారా బా జనాలు, నీ దేశ ప్రజలు నిన్ను నమ్ముతారు, నీ మీద నమ్మకం పెరుగుతుంది, నీ మీద విశ్వాసం పెరుగుతుంది. ప్రపంచంలో ఎవడు కూడా నోరెత్తి మాట్లాడే అవకాశం అది చేయకూడదు మనం. ప్రపంచంలో చాలా మందికి ఏంటంటే, భారతదేశంలో ఏదో ఒక దగ్గర చిచ్చు పెట్టి తలా మొక్కలు ఆపుకొని ఎంజాయ్ చేద్దామని చూస్తున్నారు. ఇప్పుడు మోడీ గారు కనుక గట్టిగా కనుక నిలబడి ఈ పని కనుక చేశాడు అనుకో, నేను చెప్పింది ఇంకెవడు మాట్లాడుగా, ఎవడు మాట్లాడే ధైర్యం కూడా ఉండదు. లేకపోతే ఎలాన్ మస్క్ మాట్లాడాడు, వాళ్ళు ఎలాన్ మస్క్ మాట్లాడాడు, రేపు ట్రంప్ మాట్లాడతాడు, తర్వాత పుతిన్ మాట్లాడతాడు, తర్వాత చైనా వాడు మాట్లాడతాడు, ఇంగ్లాండ్ వాడు మాట్లాడతాడు, ఇంకోటి మాట్లాడతాడు, పొరుగు ఓట్ల తలగా ఎక్కి ఆడబెట్టుకుంటావు. నువ్వు ఏదైనా విదేశాలకు కనుక వెళ్ళావనుకో, టూరిస్ట్ గా కనుక వెళ్ళావనుకో, ఐఎమ్ ఫ్రమ్ ఇండియా అని చెప్పి ఇప్పుడు గొప్పగా చెప్పుకోవచ్చు. రేపు నువ్వు అలాగే పోయి ఐఎమ్ ఫ్రమ్ ఇండియా అన్నాడు అనుకో, నా కలర్ను చూసి అయితే ఎవడు నమ్మడు, ఆయన ఏదో చెప్తున్నాడే అనుకుంటారు. కానీ నువ్వే వెళ్ళావనుకో, ఏ జర్మనీలోనో ఇంగ్లాండ్లోనో పోయావు నువ్వు, లేకపోతే ప్యారిస్లో ఈఫిల్ టవర్ ఎక్కుతున్నావు, యువర్ ఫ్రమ్ విచ్ కంట్రీ అంటే ఇండియా అన్నావు అనుకో, ఓ ఇండియా, ఓ ఇండియన్సా అని ఎటకారంగా చూస్తారా లేదా? 140 కోట్ల మంది ప్రజలు పరువు తీసినట్టేగా నువ్వు. మరి దీన్ని మోడీ గారు సరిదిద్దుకుంటారా లేదా, ఆయన విజ్ఞతకి వదిలేద్దాం. సరిదిద్దుకొని మళ్ళీ క్యాబినెట్ అప్రూవల్ పెట్టి క్యాబినెట్ మొత్తాన్ని కూడా రద్దు చేసి మళ్ళీ ఒక 3 నెలల ఎలక్షన్లు 3 ఫేజుల్లో పెడితే మోడీ గారు 400 సీట్లు తగ్గకుండా వస్తాయి. ఇక అప్పుడు రాహుల్ గాంధీ లేదు, మల్లికార్జున ఖార్గే లేదు, ఇంకొకరు లేదు, ఎవరు మాట్లాడడానికి వీలుంటారు. అది చెయ్యాలి అని కోరుకుంటున్నా, దేశ భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని. ప్రపంచంలో మరి ప్రతి భారతీయుడు తలెత్తి తిరగాలని దృష్టిలో తప్పని ఎవడేం చేస్తాడా, మానవ మాత్రుడైన తప్పు చేయకుండా ఎవరు ఉంటారు.